మరి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని మనం నేర్చుకోబోతున్నాం. సరే, ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాను. బైబిల్ ఇంటర్ప్రిటేషన్ అని ఈ మధ్య మీరు బాగా వింటున్నారని తెలిసింది. బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది, బైబిల్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి అనగా దాని భావాన్ని ఎలా అర్థం చేసుకొని దాన్ని ఎలా వ్యాఖ్యానించాలి అనేది ఇప్పుడు ప్రస్తుతం సూర్యాపేటలో మారుమోగుతుంది. సరే, దాని గురించే కొన్ని విషయాలు చర్చించాలని ఆశిస్తూ ఉన్నాను. బైబిల్ నేను చదువుతున్న బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకోవాలా? దానిలో ఉన్న భావం ఏమైనా తెలుసుకోవాలా? అక్షరాల్లో ఉన్నది ఉన్నట్టుగానే ధ్యానించాలా? ఎలా బైబిల్ని నేను అర్థం చేసుకోవాలి? దేవుని లేఖనాలను అర్థం చేసుకోవడం మనిషి తరం కాదంట నేను. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ విత్ హ్యూమన్ విజ్డమ్. బైబిల్లో ఉన్న విషయాలు ఏమైనా అర్థం కావాలంటే దేవుడే చెప్పాలి. మీరు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా అర్థం కాదు బైబిల్. ఎందుకు అన్నారంటే, యూదులు బైబిల్ని ఇంటర్ప్రిట్ చేసే విధానము ఒక యూదుల లేదా మెస్సాయినిక్ జూ అంటారు. అంటే యూదులలో నుండి రక్షింపబడిన వాళ్ళు ఈ సత్యాలను తెలియజేశారు. ఏంటంటే, యూదులు లేఖనాలని ఎలా పరిశోధిస్తారు. ఇప్పుడు అపోస్తలైన పౌలు మంచి ధర్మశాస్త్ర ప్రవీణుడు, గమాలియేలు దగ్గర విద్యను అభ్యసించిన వాడు. యూదులు చాలా స్కాలర్స్ అండి, మామూలు విషయాలు కాదు. కొన్నిసార్లు యేసు ప్రభు వారిని గద్దించిన సందర్భాలు ఉన్నా వాళ్ళంత తెలివిలేని వాళ్ళు అనుకోకండి. వాళ్ళు యేసును అంగీకరించినందుకు తిట్లు తిన్నారు, కానీ వాళ్ళకు బుర్రలేక కాదు. యూదులు ధర్మశాస్త్ర ప్రవీణులు, పండితులు. ధర్మశాస్త్రాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్న విషయాలను గురించి 4 పద్ధతులను, 4 లేయర్స్గా, 4 పొరలుగా వారు దాన్ని ధ్యానం చేస్తారు. మామూలుగా బైబిల్ చదివేది, చరిత్రను అర్థం చేసుకోవడం ఒక పొర. అక్షరాల ఎవరి గురించి రాయబడింది, ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారు, ఎవరు రాశారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం రాశారు, ఎక్కడ రాశారు, పైన కింద సందర్భాలన్నీ చదువుకోవడం, ఇదంతా కూడా ఒక పై పొర అన్నమాట. ఫస్ట్ హిస్టరీ అర్థం కావాలి, చరిత్ర అర్థమైతేనే దాని లోపల భావం ఏంటో మనకు తెలుస్తుంది. సో బైబిల్ చదివేటప్పుడు ఫస్ట్ మనం ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు అనేది తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే యూదులు దీనికి ఏమని పేరు పెట్టారంటే, పర్దేశ్ అని పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారు? ఎప్పుడైనా విన్నారు ఈ పేరు? పరదేశు విన్నారు కానీ, ఓకే, పరదేశ్ అనేది 4 అక్షరాలు ఉంటాయి. ఓకే, ఆర్ కూడా సపరేట్, డి సబ్, ఓకే ఓకే 1 2 3 4. ఓకే, యూదులు ఒక్కొక్క దానికి ఒక్కొక్క భాగం పెట్టారు. రైట్, పీషత్ అని ఒక పేరు పెట్టారు. పీషత్ అనే పదానికి అర్థం ఏంటంటే లిటరల్ ఇంటర్ప్రిటేషన్. ఉన్నది ఉన్నట్టుగా అక్కడ ఎవరు ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, ఏ సందర్భంలో మాట్లాడారు, జస్ట్ ఒక కథలాగా ఉన్నది ఉన్నట్టుగా దాన్ని చెప్పడం. ఇంకా దాంట్లో ఏమి ఎక్స్ట్రా యాడ్ చేయకుండా ఒక చరిత్రని, అబ్రహాం కుమారుడైన ఇస్సాకు బలి అర్పించడానికి వెళ్ళాడు, జస్ట్ అక్కడ ఉన్న స్టోరీని ఉన్నది ఉన్నట్టుగా ఇంటర్ప్రిట్ చేయడాన్ని పీషత్ అని అంటారు. ఇది బేసిక్ లెవెల్. అంటే ఖచ్చితంగా మనం బైబిల్ అర్థం చేసుకోవాలంటే ఈ లెవెల్ దాటే వెళ్ళాలి. అక్కడ ఎవరెవరితో మాట్లాడుతున్నారో అర్థం కాకపోతే కింద నెక్స్ట్ పార్ట్ అర్థమే కాదు. సో దీన్ని లిటరల్ ఇంటర్ప్రిటేషన్ అంటారు. ఓకే, లిటరల్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఉన్నది ఉన్నట్టుగా అక్షరాల దాన్ని వ్యాఖ్యానించడం అనేది మనం గ్రహించాలి. రెండవది ద్రష్ ఆర్ మిద్రాష్. ఓకే, కొన్ని ఇంగ్లీష్ పదాలు రాస్తున్నా, మీరు ఒకరు తెలుగులో రాసుకోండి. ద్రష్ లేదా మద్రాష్ అనే పదాలు పిలుస్తారు. దీనికి ఇంతకుముందు మీరు అన్నారు అలంకార భాష. బైబిల్లో ఒక స్టోరీ ఉంటుంది, కానీ దానికి అలంకార భాషలాగా దేవుడు వాడుకుంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఆదాము అవ్వ అక్షరాల నిజమైన చరిత్ర అది. ఆదాము అవ్వ ఉన్నారు, కానీ రోమా పత్రిక వచ్చేసరికి పౌలు అలాగరికల్గా అంటే ఈ పద్ధతిని వాడుతున్నాడు. కడపటి ఆదాము అంటున్నాడు.
ఆదాము అనగానే మన మైండ్లో ఎవరున్నారు ఫస్ట్? ఆది కాండంలో మొదటి మానవుడైన ఆదాము ఉన్నాడు. ఆయనని దృష్టిలో పెట్టుకొని ఇంకొక ఆదాముని ఎక్స్‌ప్లెయిన్ చేయడం. ఈ రకమైన పద్ధతిని మిద్రాష్ లేదా ద్రాష్ అని పిలుస్తారు. అలంకార రూపకంగా. ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకోవాలనుకుంటే గలతీ 4వ అధ్యాయం ప్రకారం ఇద్దరు స్త్రీలు కలరు అంటాడు. షారా, హాగరు గురించి చెప్తాడు. నిజానికి షారా, హాగరు అనేది రియల్ స్టోరీ. అబ్రహాం అనే వ్యక్తి ఉన్నాడు, షారా ఉంది, హాగరు ఉంది, వారికి పిల్లలు పుట్టారు. హాగరుకి పుట్టిన కుమారుని పేరు ఇష్మాయేలు, షారాకు పుట్టిన కుమారుని పేరు ఇస్సాకు. ఆ ఇద్దరు స్త్రీలు 2 నిబంధనలను సూచించుచున్నవి అని. ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్ ఏం చేస్తున్నాం మనం? కొంతమంది ఇక్కడే ఆగిపోతారు. సార్ మనం ఉట్టి అక్షరాలు లేని దాన్ని సృష్టించొద్దు. ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు అక్షరం ఏముందో అదే చెప్పాలి మనం. హాగరు షారా గురించి అంటే ఆగరు షారా గురించే చెప్పాలి. మళ్ళీ వాళ్ళు 2 నిబంధనలకు సాదృశ్యం ఎట్లా చెప్తారు మీరు? ఇప్పుడు పౌలు గారిని తప్పు పట్టొచ్చు మనం. ఏం సార్ అక్కడ ఒకటి చెప్తుంటే మీరు తీసుకెళ్ళిపోయి దాన్ని ఇంకో దానికి అంటుకడుతున్నారు అని అంటే బైబిల్ అట్లా ఇంటర్ప్రిట్ చేయాలని చెప్తున్నాడు ఆయన. అర్థమవుతుందా మీకు? బైబిల్ ఇంటర్ప్రిటేషన్ అనేది ఎందుకు క్లిష్టమైనది అని అంటే అక్కడ స్టోరీ ఒకటి ఉంటుంది, దాని ఇంటర్ప్రిటేషన్కి వచ్చేసరికి ఆత్మ సంబంధంగా వివేచించి చూస్తే అర్థమవుతుంది ఇక్కడున్న స్టోరీ ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పిస్తుంది. ఈ మధ్య కాలంలో నేను బైబిల్ని రీసెర్చ్ చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఆది కాండము నేను రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. అసలు విచిత్రంగా అనిపించింది నాకు బైబిల్. ఆది కాండం నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అరే ఇప్పటివరకు మనకు బైబిల్ అర్థం కాలేదు. అసలు దేవుడు ఎన్నో గొప్ప విషయాలు స్టోరీస్ రూపకంగా, చరిత్ర రూపకంగా భద్రపరిచాడు. నిజానికి అది కేవలం స్టోరీసే అనుకొని ఆగిపోతే మాత్రం చాలా సబ్జెక్ట్ మిస్ అయిపోతాం. బైబిల్లో రాయబడిన ప్రతి స్టోరీ దాని ఇంటర్ప్రిటేషన్ ఉంది. నేను ఎలా దాన్ని వివరించాలి అని అంటే పాత నిబంధన అంతా ఒక పెద్ద ధననిధి, కానీ దానికి కొత్త నిబంధనలు ఉంటుంది. ఇప్పుడు పాత నిబంధన కావాలా మనకి, కొత్త నిబంధన కావాలా? యెహోవా సాక్షులు ఉన్నారు, వాళ్ళు ఏమంటారంటే పాత నిబంధననే మనకు చాలా ఇంపార్టెంట్, కొత్త నిబంధన అంత ఇంపార్టెంట్ కాదు. అంటే ధననిధి ఇంపార్టెంటే, కానీ దీన్ని ఓపెన్ చేసే కీ ఎక్కడుంది? చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని ఒక డినామినేషన్ ఉంది, కొన్ని 2-3 డినామినేషన్లు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు మనం కొత్త నిబంధన కాలంలోనికి వచ్చాం, ఇక పాత నిబంధన కొట్టివేయబడింది, దాంతో మనకు సంబంధం లేదు. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, పాత నిబంధనతో ఇక మనకు పని లేదు, మనదంతా కొత్త నిబంధన యుగం అని చెప్పేసి తాళపు చెవి ఒకటి పట్టుకొని ఉన్నారు. సరే తాళపు చెవి ఇంపార్టెంటే, కానీ ఈ తాళపు చెవితో ఏం చేద్దాం అనుకుంటున్నారు? ధననిధి కావాలంటే ఈ తాళపు చెవిని ఎక్కడ వాడాలి? ఇప్పుడు కొత్త నిబంధనలు మీరు ఎక్కడన్నా చూసుకోండి, యేసు ప్రభు చేసిన బోధ కానివ్వండి, అపోస్తలులు చేసిన బోధ కానివ్వండి, పత్రికల్లో కానివ్వండి, ఏదైనా సబ్జెక్ట్ చెప్పాలనుకున్నారంటే మూలవాక్యం ఎక్కడ ఎన్నుకుంటారు వాళ్ళు. అది లేనిది వివరణ ఇవ్వలేరు. లేఖనం ఏమి చెప్పుచున్నది అని పౌలు అన్నాడంటే అప్పుడున్న లేఖనాలు ఏంటి? పాత నిబంధన గ్రంథమే. యేసు ప్రభు శిష్యులకు లేదా వాళ్ళ మనుషులకు చెప్పేటప్పుడు మీరు లేఖనములు ఎందుకు చదవలేదా, ప్రవక్తలు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళకి సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్ అంతా ఎక్కడుంది? పాత నిబంధన. పాత నిబంధన అనేది ఒరిజినల్ సబ్జెక్ట్ అండి. దాన్ని ఓపెన్ చేసేది తాళము కొత్త నిబంధనలో ఉంది. సో రెండింటిని కలిపి ధ్యానిస్తేనే దేవుని మనసు అర్థమవుతుంది. బైబిల్ ఇంకా దాచబడిన ధననిధిగానే ఉంది, దాన్ని ఓపెన్ చేసి తెరుచుకునే స్థితిలో ఇంకా క్రైస్తవ్యం రాలేదేమో అనుకుంటున్నాను నేను. ఎందుకనంటే మనం ఈ ఫస్ట్ లేయర్ దగ్గర ఆగిపోతాం. అక్షరాల దాన్ని వ్యాఖ్యానించాలి, అక్షరాల వ్యాఖ్యానించేవాడు ఇంకా ఎల్కేజీలో ఉన్నట్టు అనమాట. అవసరమే అది. ఎల్కేజీ లేకుండా ఎవరు యూకేజీకి రారు. మనం 10వ తరగతి వచ్చామంటే ఖచ్చితంగా ఎల్కేజీ చదివే రావాలి. ఇది అవసరం లేదని నేను అనట్లేదు, ఇక్కడే ఆగిపోవద్దు అని అంటున్నాను. ఒక లేఖనాన్ని అలంకార భాషలో వ్యాఖ్యానించాలంటే ఇక్కడ సమస్య ఎదురవుతుంది. అట్లెట్లా అక్కడ ఒకలాగుంటే మీరు ఎట్లా వివరిస్తారు సార్? ఎలా వివరించగలుగుతారు? ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని మీరు ఎలా చెప్పగలుగుతారు? ఇప్పుడు పౌలు ఇద్దరు స్త్రీలను తీసుకొని ఇది పాత నిబంధన, ఇది కొత్త నిబంధన, ఒకరు సినాయి పర్వతానికి సంబంధించినది, ఒకటి పైన యెరూషలేం సంబంధించినది. మీకు తెలుసు అనుకుంటున్నాను ఈ సందర్భం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం చూడండి.
ధర్మశాస్త్రమునకు లోబడి ఉండు గోరువారులారా, ఆ, మీరు ధర్మశాస్త్ర వినుట లేదా? నాతో చెప్పుడి. ఉమ్, దాసి వలన ఒకడును, స్వతంత్రురాలి వలన ఒకడును, ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. ఉమ్, అయినను ఉమ్. దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు రెండు నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును. ఇది హాగరు. ఈ హాగరు అనున్నది అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండయే. ఉమ్, ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఉమ్. ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. ఒక్క నిమిషం ఆగండి. అక్కడ నిజమైన స్టోరీ ఒకటి ఉంది పాత నిబంధనలో. ఇప్పుడు పౌలు గారు మనకి కీ ఇవ్వకపోతే మనకేం అర్థమవుతుంది అసలు? ఆది కాండం ఏమర్థమవుతుంది? అదొక కథ, ఒక నీతి కథలాగా తీసుకుంటాం అంతే. ఓహో, అబ్రాహాం ఇలా ఉన్నాడు, షారా ఇలా ఉంది, హాగర్ నుండి ఈ పాఠం, షారా నుండి ఈ పాఠం, అబ్రాహాం నుండి ఈ పాఠం, ఇస్సాకు నుండి ఒకటి, ఇస్మాయిల్ నుండి ఒకటి, అనుదిన నీతి కార్యాలు ఏమైనా ఉన్నాయి అంటే వారి జీవితంలో నుండి ఒక నీతి ఏమైనా నేర్చుకునేది ఉంటే నేర్చుకుంటాం. కానీ ఇక్కడ పౌలు గారు కీ ఇస్తున్నారు. అంటే పౌలు ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాడు? రైట్. ఇది చాలా క్రిటికల్ అన్నమాట ఇది. ఎందుకంటే ఇది అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఇప్పుడు పౌలు చేసిన ఇంటర్ప్రిటేషన్ని యూదులు యాక్సెప్ట్ చేయగలరు, కొంతమంది యాక్సెప్ట్ చేయలేదు. అదేంటి నీ ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానం చేస్తున్నావు? అక్కడ అది షారా గురించి చెప్తే తీసుకెళ్ళి దాన్ని తీసుకొచ్చి కొత్త నిబంధన అంటావు. అక్కడ హాగర్ గురించి చెప్తే ఇక్కడ ఏదో పాత నిబంధన అంటావు. యాక్సెప్ట్ చేయకపోవచ్చు లోకం. ఈ ఇంటర్ప్రిటేషన్ యాక్సెప్ట్ చేయాలన్నా కూడా పరిశుద్ధాత్మ చేత కనీసము అనుభవం కొంతైనా ఉన్న వ్యక్తులైతేనే సాధ్యమవుతుంది. ఇక్కడ ఉన్నవారు ఈ అనుభవంలోనికి రాకపోతే వీళ్ళు చెప్పేదంతా వెరితనం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఇంటర్ప్రిటేషన్లో మోసాలు కూడా జరుగుతాయి, ఈ ఇంటర్ప్రిటేషన్లో అబద్ధ బోధలు కూడా వస్తాయి. ఈ ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్గా ఉండాలి అని అంటే కరెక్ట్గా వ్యాఖ్యానించే పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి. నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే లేఖనాన్ని అర్థం చేసుకోవడం ఇంపాసిబుల్. ఇక్కడ వరకు రాగలుగుతారు, ఇక్కడికి మాత్రం పరిశుద్ధాత్మ సహాయం కావాలి. రెండవది, ఆత్మాభిషేకం పొందిన బోధకుల ద్వారానే సాధ్యమవుతుంది. అయితే డైరెక్ట్ దేవుడిని ఆత్మచేత నీకు ప్రత్యక్షతన్నా దొరకాలి, లేదా ప్రత్యక్షత కలిగిన ఒక సేవకుని నుండి అయినా నువ్వు నేర్చుకోవాలి. ఈ రెండు మార్గాలు తప్ప నీ సొంత తెలివితేటలతో ఈ అలాగరికల్గా అనగా అలంకార భాషలో ఉన్న సత్యాలని నేర్చుకోవడం అసంభవం. ఎందుకంటున్నా అంటే అసలు బైబిల్ అంతా అలంకార భాషనే అంటాను నేను. రైట్, ఇక్కడ మిస్ అయిపోతున్నారు అంటున్నాను నేను చాలామంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు తప్పిపోయిన కుమారుని కథ ఉందండి. తప్పిపోయిన కుమారుడి కథ ఒక ఉపమానం, ఓకేనా? ఎంతమంది బోధకులు ఆ ఉపమానం చెప్పేటప్పుడు విన్నారు? మీరు ఒక 10 మంది బోధకులు దాని మీద చెప్పేటప్పుడు విన్నారా? కనీసం ఆ అంశం మీద ఒక 10 మంది సేవకులు చెప్పినా ఏమన్నా విన్నా? 5గురు, సరే 10 మంది వద్దులేండి. 5గురు సేమ్ చెప్పారా, ఏమైనా డిఫరెన్స్ చెప్పారా? ఒకే కథ 5గురు బోధకుల నుండి మీరు విన్నారు. 5గురు బోధకుల యొక్క వ్యాఖ్యానము వివరించే విధానం సేమ్ ఉందా, డిఫరెంట్ ఉందా? అమ్మా, డిఫరెంట్ ఉందా? ఆ డిఫరెంట్ ఉన్న దాంట్లో ఏది కరెక్ట్, ఏది రాంగ్, దాన్ని వివరించగలుగుతున్నారా? అదేంటి? ఇప్పుడు ఒక సందర్భం ఉంది, ఒక వ్యాఖ్యానం చేశాం, ఇంకా అదే వ్యాఖ్యానం ఉండాలి కదా. ఇంకొక బోధకుడు అదే వచనాన్ని తీసుకొని ఇంకొకలాగా చెప్పాడు. మరి వీళ్ళిద్దరు తప్పు చెప్పినట్ట, ఇద్దరులో ఒకరు కరెక్ట్ చెప్పి ఒకరు తప్పు చెప్పినట్ట, ఇద్దరు తప్పు చెప్పినట్ట? అసలు ఏంటి? 5 రకాలుగా చెప్పారండి తప్పిపోయిన కుమారుని కథ. మనం ఏది యాక్సెప్ట్ చేయాలి, ఏది తృణీకరించాలి, ఎట్లా డిసైడ్ చేస్తారు? రైట్, ఇప్పుడు 5 విషయాలు ఉన్నాయి, 5 డిఫరెంట్గా చెప్పారు. ఎలా వివేచిస్తారు? అలా వ్యాఖ్యానించవచ్చు అసలు ఎలా గ్రహించగలుగుతారు? ఓకే, వెరీ గుడ్. వాళ్ళు చెప్పే వ్యాఖ్యానము బైబిల్లో ఇంకా ఎక్కడైనా వ్యతిరేకిస్తుందా? ఓకే, దాన్ని కాంట్రడిక్షన్ ఏమైనా ఉందా చూసుకోవాలి. రెండవది, ఆ వ్యాఖ్యానము క్షేమాభివృద్ధి కొరకు ఉపయోగపడుతుందా అనేది ఆలోచించాలి. ఈ రెండు ఓకే అనుకుంటే ఎలాంటి కాంట్రడిక్షన్ లేవు, సంఘ క్షేమాభివృద్ధికి ఉపయోగకరంగా ఉన్నంత వరకు దాన్ని ఇంటర్ప్రెట్ చేయొచ్చు. అదేంటి సార్, అక్కడ ఉపమానం ఉంటే దాన్ని తీసుకొని దాంట్లో నుండి ఇంకొక పెద్ద ఉపమానం తీసుకుంటున్నారంటే అది తీసుకోవాల్సిందే. అలా లేకపోతే బైబిల్ అర్థం కాదు నీకు. మీకు అర్థమవుతుందా? మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తే ఇంకా క్లారిటీ వస్తుంది.
ఇది ఇంటర్ప్రిట్ చేసే యూదా పండితులు చేసే ఇంటర్ప్రిటేషన్. ఎందుకంటే ఒరిజినల్ బైబిల్ ఫస్ట్ వాళ్ళకి ఇవ్వబడింది. ఒరిజినల్ లాంగ్వేజ్ వాళ్ళ భాషలో ఇవ్వబడింది. అర్థం చేసుకోవడానికి వాళ్ళే తలబద్దలు చేసుకున్నారు వాళ్ళ ఓన్ లాంగ్వేజ్లోనే. ఇప్పుడు ఏదైనా మెసేజ్ తెలుగులో చెప్పామనుకోండి, మీరు దీన్ని తీసుకెళ్ళి హిందీలో చెప్పాలి. హిందీ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. చెప్పగలుగుతారా ఒరిజినల్ భావాన్ని ఉన్నట్టుగా? మీకు హిందీ వచ్చు, అయినా తెలుగులో మనం చెప్పిన భావాన్ని ఉన్నట్టుగా తీసుకెళ్ళి హిందీలో ఉన్న వారికి చెప్పాలి అని అంటే, మనం ఒకటి చెప్తుంటే వాళ్ళకి ఒకటి అర్థమవుతుంటుంది. ఓకే, ఆలస్యం అమృతం విషం అన్నాను. మీకేం అర్థమైంది? ఇప్పుడు ఇది హిందీ వాళ్ళకి చెప్పాలి, మీరు ఇంగ్లీష్ వాళ్ళకి చెప్పాలి. ఎలా చెప్తారు? ఇంగ్లీష్ వాళ్ళకి చెప్పాలి మీరు. అసలు ఇంగ్లీష్ వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళకి అమృతం అంటే ఏంటో తెలవాలి, విషం అంటే ఏంటో. సరే, విషం అంటే పాయిజన్ అంటే తెలుసు, అమృతం అంటే ఏం తెలుసు వాళ్ళకి? తెలుగు భాష మాట్లాడే వారికి, భారతీయులకు తెలుసు అమృతం అంటే ఏంటిది. అంటే దాని నుండి పురాణాలు ఉన్నాయి, కథలు ఉన్నాయి. అమృతం అనేది ఒకటి ఉంది. ఓకే, దేవతలు చనిపోకుండా ఉండడానికి అమృత సాగరంలో నుండి సాగరాన్ని చిలికినప్పుడు ఒక కథ ఉంది. ఆ కథ కనీసం పైన తెలుసు. అమృతం అంటే మనకు తెలుసు, చావకుండా బ్రతకడానికి తాగే ఆ పదార్థం అని, నిత్యము బ్రతకడానికి ఉపయోగపడే ఒక పదార్థం. మరి ఈ స్టోరీ వాళ్ళకి తెలియదు. ఈ స్టేట్మెంట్ ఉన్నట్టు మీరు తర్జుమా చేసి ఇప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఎంత ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఇప్పుడు అసలు ఆ పదం అంటే ఏంటో చెప్పి తర్వాత ఆ సామెత భావాన్ని చెప్పాలి. సరే సార్, అమృతం అంటే అర్థమైంది. ఆ అమృతాన్ని గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అని అంటే, ఆలస్యం చేస్తే కొన్నిసార్లు అమృతం లాంటిది కూడా ఏమైపోతుంది? విషయం లాగా మారి. అంటే ఆపర్చునిటీ చేజారిపోతే నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పడానికి ఒక సెంటెన్స్. కానీ అదే తెలుగులో చెప్తే ఒక్క మాటలు అర్థమైపోయింది అందరికీ. మరి ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం చేయించాలి అంటే, ఒక భాష మారగానే, ఒక కల్చర్ మారగానే అదే సెంటెన్స్ వాళ్ళకి ఇంకొకలాగా అర్థమవుతుంది మనం ఎక్స్ప్లెయిన్ చేయకపోతే. సో ఇప్పుడు యూదులకు ఇవ్వబడిన ఆ లేఖనాలని ప్రపంచం అంతా అర్థం చేసుకోవాలంటే అక్కడి పద్ధతిలో అర్థం చేసుకుంటే తప్ప అర్థం చేసుకోలేము. సో వ్యాఖ్యాన పద్ధతి అనేది మనం అనుకుంటున్న ఇంటర్ప్రిటేషన్స్ కాదు. ఒరిజినల్ థియాలజియన్స్ లేఖనాలని సరిగ్గా అర్థం చేసుకున్న ఆత్మాభిషేకం కలిగిన వాళ్ళ నుండే నేర్చుకోవాలి. రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అయిందనంటే బైబిల్ మొత్తం, నిజంగా చెప్తున్నాను, అమృతం కాదు విషంలాగా మారిపోతుంది. ఇదే బైబిల్ లేఖనాలు పాయిజన్ లాగా కూడా పనిచేస్తాయి. ఎన్నో దుర్బోధలకు కారణం ఏంటంటే బైబిలే. బైబిల్ అంటే బైబిల్ చేసిన తప్పు కాదు, బైబిల్ ఇంటర్ప్రిటేషన్ యొక్క తప్పు. ఓకే, రైట్. సో ఇక్కడ మిద్రాష్ అనే పద్ధతి అంటే అలంకార భాషలో ఉన్నాయి. కొన్ని అలంకార భాషలు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. అసలు మనకు ఆ ఐడియాలో కూడా రావవి, కానీ బైబిల్లో దేవుడు అలా డిజైన్ చేశాడు. దాని నుండి గొప్ప పాఠాలు నేర్పించాడు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఈరోజు మీకు నేను చెప్తాను తర్వాత. నెక్స్ట్, రెమేజ్ అనే ఒక పదం. రెమేజ్ అంటే ఒక చిన్న హింట్ చూసుకుంటారు అంతే. ఎక్కడో ఒక దగ్గర చిన్న కిటుకు దొరుకుతుంది, దాన్ని పట్టుకొని పెద్ద పరిశోధన చేస్తారు. ఇది పైన ఉన్న వాళ్ళకి తెలియదు. ఇది చాలా పెద్ద స్థాయి అన్నమాట. మనం అసలు మన దృష్టికి ఆ పదం కూడా దొరకదు. ఫర్ ఎగ్జాంపుల్, చాలా సింపుల్గా ఉన్న దాని గురించి చెప్తున్నాను. చిగురు అనే ఒక పదం ఉంది, ఒక చిన్న వర్డ్ దొరికింది. చిగురు అనగానే మనకు ఎవరు గుర్తొస్తారు? వెరీ గుడ్. సో అది సింపుల్. అంటే ఒక హింట్ దొరికింది. దావీదు వేరు చిగురు అన్నామంటే ఎవరి గురించి చెప్పబడింది అది? ఇక ఎక్కడెక్కడ చిగురు ఉందో మొత్తం దాన్ని రీసెర్చ్ చేస్తారనమాట. అది ఎవరెవరి గురించి ఉంది, ఎవరి గురించి సాదృశ్యంగా ఉంది, ఆ చిగురుని గురించి అక్కడ ఎందుకు ప్రస్తావించబడింది. ఒక హింట్ దొరికితే, ఒక చిన్న క్లూ దొరికితే మొత్తం తీగలా, అదేమంటారు, ఆ పద్ధతి అనమాట ఇది. ఓకే, ఈ స్టేజ్ అందరికీ రాదు. అది దేవుడు ప్రత్యక్షతనిస్తేనే దొరుకుతాయి. కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి, దాని మీద మొత్తం సబ్జెక్ట్ ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న కొమ్ము అని ఉంది ఒక దగ్గర. చిన్న కొమ్ము అనగానే అది ఎవరిని సూచిస్తుంది? అబద్ధ క్రీస్తుని సూచిస్తుంది. సో ఆ చిన్న కొమ్ము అనేది కీ. అది ఎక్కడెక్కడ ఉందో ఆ చిన్న కొమ్ము చేసే పనులు ఏంటి, దాని మీద రీసెర్చ్ జరిగిపోతుంది. ఒక హిబ్రూ వర్డ్ ఉంటుంది, పదం ఉంటుంది, ఆ పదాన్ని తీసుకొని దాని మీద రీసెర్చ్ చేస్తారు. మీకు బహుశా చాలా కాలం క్రితం చెప్పినట్టున్నాను ఒక పదం. నేను పురుగును అన్న పదాన్ని తీసుకొని చెప్పాను మీకు, తౌలాత్ అనే పదాన్ని తీసుకొని. సో జస్ట్ ఒక హిబ్రూ వర్డ్, అదొక హిబ్రూ స్కాలర్ దగ్గర నేను విన్నాను. ఆ పదం వాళ్ళు చెప్పకపోతే మనకు తెలియదు కాదు.
సో తౌలాత్ అనేది ఆ పురుగుకున్న ప్రత్యేకత, ఇవన్నీ ఒక యూదుని దగ్గర ఆయన చెప్పిన సందేశం నుండి విన్నాను. వాళ్ళు మనం మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోయాం. కానీ రీసెర్చ్ చేసే వాళ్ళు ఎలా చదువుతారు? నో నో నో, అక్కడ పర్టికులర్ పదం ఎందుకు వాడబడింది, వాళ్ళకు ఒక హింట్ దొరుకుతుంది. దాన్ని పట్టుకొని రీసెర్చ్ చేస్తే మొత్తం ఆ పురుగు స్టడీ చేసేసారు వాళ్ళు. ఆ పురుగు స్టడీ చేస్తే దాని నుండి యేసు ప్రభుకి ఎంత రిలేషన్ ఉందో. మీరు ఆ మెసేజ్ వినకపోతే వినండి. విన్నారా అందరూ? ఓకే. అదొక చిన్న ఎగ్జాంపుల్ మనకి. మరి ఇవన్నీ మామూలుగా నువ్వు చదివితే అర్థం కాదు మరి. ఇది చాలా లోతైన స్థాయి అన్నమాట. సో దేవుడు కొంతమందిని ఎన్నుకొని వాళ్ళకి నేర్పించిన పదాలని మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. సో ఇది ఇంకొక లెవెల్. ఇంకొకటి ఉంది, సాద్ అనే పదం. ఓకే, ఎస్ఓడి, సాద్. ఇవేంటి అని అంటే సీక్రెట్స్, బైబిల్ సీక్రెట్స్ లేదా మిస్టరీస్. సీక్రెట్స్, మర్మములు అంటే ఎవరికి తెలియవు అవి. ఎవరికో దేవుడు ప్రత్యక్షపరచాలనుకుంటేనే తెలుస్తాయి. వాటిని సాద్ అని పిలుస్తారు. సో ఇన్ని మెథడ్స్లో బైబిల్ ఇంటర్ప్రిటేషన్ ఉంది. ఈ 3 ఇంటర్ప్రిటేషన్స్ని చాలామంది యాక్సెప్ట్ చేయరు. కానీ ఈ 3 లేకపోతే అసలు నీకు బైబిలే అర్థం కానట్టే. అసలు సబ్జెక్ట్ అంతా ఈ 3 ఉంది. ఈ సీక్రెట్స్ అంటే ఏంటో తెలుసా? దీంట్లో చాలా ఉన్నాయి సబ్జెక్ట్స్. మళ్ళీ గమేత్రియా అని అంటారు. గమేత్రియా అని అంటే ఇంతకుముందు మీకు చెప్పాను నేను, న్యూమరికల్ వాల్యూస్. గమేత్రియా అని అంటే హెబ్రీ అక్షరాలకు నెంబర్స్ ఉంటాయి. అలెఫ్ అంటే ఏ అనే అక్షరానికి 1, బి బెత్ అనే పదానికి 2 నెంబర్. సపరేట్గా వాళ్ళకి నెంబర్స్ లేవు, ఆ అక్షరాలే నెంబర్స్ లాగా వాడతారు. ఓకే, సో అలెఫ్, బెత్, గీమెయిల్, ఒక్కొక్క పదానికి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. అయితే బైబిల్ని పరిశోధన చేసేటప్పుడు ఈ గమేత్రియాన్ని బేస్ చేసుకొని కూడా చాలా మర్మాలు సేకరించారు. బైబిల్ అంతా క్యాల్కులేషన్స్ తోటి ఉంది. బైబిల్లో ఉన్న ప్రతి వచనము 7తో మల్టిపుల్ అయ్యే నెంబర్ వస్తుంది. అసలు అది ఇంపాసిబుల్, మనిషి సొంతగా రాయడం ఇంపాసిబుల్, అలా చేయడం, ఆ సీక్వెన్స్లో రాయడం. సో దీని మీద చాలామంది పండితులు రీసెర్చ్ చేశారు. దాన్ని రీసెర్చ్ చేసి కొన్ని వాళ్ళ థీసిస్ కూడా రాశారు. గాడ్ ఈజ్ పర్ఫెక్ట్ మ్యాథమెటిషియన్ అని ఒక ఆయన మంచి స్కాలర్ దాని మీద బుక్ రాశాడు. మనం అర్థం చేసుకోవడం కూడా కష్టం ఆ బుక్. అంటే వాళ్ళు ఒక్కొక్క కోడింగ్ని ఓపెన్ చేసి ప్రవచనాలు దాంట్లో నుండి తీసి చెప్పారు. వాళ్ళు జరగబోయే సంఘటనలు కేవలం ఈ మిస్టరీస్ రూపకంగా ఉన్నాయి. నెక్స్ట్ ఏ రాజు రాబోతున్నాడు, ఆ రాజు పేరేంటి? సద్దాం హుస్సేన్ పేరు విన్నారా? ఓకే, నేను ఆర్టికల్ చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. సద్దాం హుస్సేన్ పేరు బైబిల్లో ఉంది. మామూలుగా చదివితే అర్థం కాదు. మొత్తం ఆ హిస్టరీ ఉంది. దాన్ని ఆయన ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఈ క్యాల్కులేషన్స్ అన్నీ ఓపెన్ చేసేసి ఆ హిబ్రూ టెక్స్ట్ని తీసుకొని దాంట్లో నుండి సద్దాం హుస్సేన్ వస్తాడు, అలాంటి ఆయన ఏమేమి చేయబోతున్నాడు. అసలు నాకు ఇంకా అర్థం కాలేదు. అవి ఆ కోడింగ్ అన్ని వాళ్ళు తీసి రాస్తుంటే చాలా విచిత్రంగా అనిపించింది. బైబిల్ కోడ్స్ అని ఒక బుక్ కూడా ఉంది, కానీ మనం అంత ఈజీగా అర్థం చేసుకోలేము దాన్ని. బట్ ఎనీవే, దాన్ని పరిశోధన చేయడం ద్వారా భవిష్యత్తు ప్రణాళికలు దాంట్లో తెలిసిపోతున్నాయి. రేపు ఏం జరగబోతుంది, ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనే ప్రవచనాలు దేవుడు కొన్ని మర్మంగా ఉంచాడు. ఇంకొకటి ఏం చేస్తామంటే మనము ఒక వచనాన్ని చదివి దాన్ని అర్థం చేసుకోవాలంటే ఇంకొక ఉద్దేశం చెప్తాం. ఏంటంటే ఆ గ్రంథకర్త యొక్క ఉద్దేశం ఏంటి అనేది తెలుసుకోవాలి. అంతేనా? ఒక పదం రాసేటప్పుడు ఒక ప్రవక్త రాశాడు అనుకోండి, దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి మనం? అసలు ఆ గ్రంథకర్త ఏ ఉద్దేశంతో రాశాడో అర్థం చేసుకోవాలి. అయితే మీకు ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే, గ్రంథకర్తకు కూడా అర్థం కాని విషయాలు ఉన్నాయి. అప్పుడు ఎట్లా మరి? ప్రవక్తలందరూ వాళ్ళు రాసింది వాళ్ళకి తెలుసు అంటారా? మరి ఇప్పుడు గ్రంథకర్త మైండ్ కావాలి నాకు, ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది? అంటే గ్రంథకర్త మైండ్ కూడా కాదు అంటున్నాను నేను. రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అది. దానియేలు ఎన్నో విషయాలు ఆయన రాసేసి అర్థం కాలేదు. దేవా ఏంటి ఆయన, దీని భావం ఏంటి అని అడిగి తెలుసుకున్నాడు దేవుని. రాయమంటే రాసేసుకుంటూ వెళ్ళిపోయాడు. దీని భావం ఏంటి అని అడిగితే కొన్ని చెప్పాడు దేవుడు, కొన్ని ఇప్పుడు నీకు తెలవాల్సిన అవసరం లేదులే అన్నాడు. మరి ఇప్పుడు దానియేలు గారికే తెలియదు, మనకెట్లా తెలుస్తుంది? గ్రంథకర్త ఇంటెన్షన్ కావాలి ఇప్పుడు మనకి. ఈయన ఏ ఉద్దేశంతో రాశాడో అని ట్రై చేస్తే దొరకదు అక్కడ పాయింట్. దీని కీ ఎక్కడో ఉంటుంది కొత్త నిబంధనలు.
ఆ కీని వెతుక్కొని తెస్తే ఇది ఓపెన్ అవుతుంది. సో గ్రంథకర్త యొక్క ఇంటెన్షన్ కూడా కొన్నిసార్లు పనికిరాదు. వింటున్నారా? మీరు ఇంకొక మాట అన్నారు, కాంటెక్స్ట్ని బట్టి చూడాలి. ఎస్, ఎగ్జాక్ట్గా, ఖచ్చితంగా అది తప్పేం కాదు, 100% సత్యం. సందర్భాన్ని బట్టి ఇంటర్ప్రిట్ చేయాలి, అంతేనా? ఒక ఉదాహరణ చూద్దాం. హోషేయ గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా ఆ, నేను అతని ఎడల ప్రేమ కలిగి ఉమ్, నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని. ఆగండి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో ప్రవక్త ఎవరిని గురించి రాస్తున్నాడు? ఏ సందర్భాన్ని గురించి రాస్తున్నాడు? ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులో నుండి పిలిచి తిని. మళ్ళీ రెండవ వచ్చి కాంటెక్స్ట్ చదవాలి కదా మీరు, అదొక వచనం తీసుకోవద్దు, కింద చదవాలా? చదవండి. పిలిచినను ఆ, బయలుదేవతలకు వారు బలులర్పించి. ఇప్పుడు ఆగండి. ప్రవక్తలు వారిని అంటే ఎవరిని? రైట్. అంటే పై వచనం ఎవరి గురించి చెప్పబడింది? అది కంటిన్యూషనే కదా, అవునా? ఇజ్రాయేలు బాలుడై ఉండగా అంటే ఇజ్రాయెల్ జనాంగం గురించేనా చెప్పిన మాట? ఓకే. రెండవ వచనం ఎవరి గురించి? ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులు అర్పించారు. ఎవరు? అంటే పైన చెప్పబడిన జనాంగం గురించేనా? ఇప్పుడు ఈ వచనం ఎవరి గురించి చెప్పండి? ఇజ్రాయేల్ గురించి. రైట్. ఇప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయం 13, 14 వచనాలు చూడండి. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే యుండుమని అతనితో చెప్పెను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ నుండెను. ఎక్కడి నుండి తీసుకున్నాడు మత్తయి ఈ ప్రవచనాన్ని? ఇప్పుడు హోషేయాలో చెప్పినప్పుడు హోషేయ ప్రవక్తకు తెలుసు అంటారా ఈ వచనం? హోషేయ రాస్తున్నప్పుడు ప్రవక్త యొక్క హృదయం దేని గురించి, సందర్భాన్ని గురించి రాస్తున్నాడు? అది యేసు ప్రభుని గురించిన ప్రవచనం అని హోషేయ ప్రవక్తకు తెలుసు అంటారా? ఇప్పుడు ప్రవక్త యొక్క ఇంటెన్షన్ తెలుసుకొని ధ్యానించాలని అంటే నీకు ఏం అర్థం కాదు బైబిల్. ఓకే, ఇప్పుడు ప్రవక్త దేని గురించి రాసాడో మీకు తెలుసు కదా, కాంటెక్స్ట్ ఏంటి? మరి ఇప్పుడు ఇజ్రాయిల్ గురించి రాసిన ఆ పదాన్ని తీసుకెళ్ళి యేసు ప్రభుకి ఎట్లా అంటగడతారు? ఇప్పుడు మత్తయి రాసింది కరెక్టా రాంగ్ గారు ఎట్లా చెప్తున్నారు మీరు? మీకు కాంటెక్స్ట్ తెలియదా? అక్కడ సందర్భం ఎవరి గురించి రాయబడింది? మరి తీసుకొచ్చి యేసు ప్రభుకి ఎట్లా అంటగడతారు చెప్పండి నాకు. ఇప్పుడు ఆ ఇజ్రాయేల్ యేసు ప్రభు గురించి అనుకున్నాను అనుకోండి, రెండవ వచనం ఎవరికి వర్తించాలి? మళ్ళీ అది యేసు ప్రభు వర్తించే వచనమేనా? మరి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మాట్లాడినట్టు కదా నేను. హోషేయ గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకవేళ నేను తీసుకొని యేసు ప్రభుకి ఆపాదించాను అనుకోండి, అప్పుడు రెండవ వచనంలో ఉన్నది ఎవరికి ఆపాదించాలి మరి? రెండవ వచనం ఏముంది? 11:2 వారిని అంటే ఇప్పుడు ఎవరిని తీసుకోవాలి నేను? కానీ ఇజ్రాయెల్ అన్న ప్లేస్ని తీసుకెళ్ళి నేను ఎవరికి అప్పగించాను? మరి ఇప్పుడు రెండవ వచనంకి వచ్చేసరికి సందర్భాన్ని బట్టి ఈ వచనం కూడా నేను అంటగట్టాలి కదా ఆయనకి. మొదటి వచనంలో ఇజ్రాయెల్ యేసు ప్రభు అయితే రెండవ వచనంలో వాళ్ళని గురించి చెప్తున్నాడు. రెండవ వచనంలో ఏం చెప్తున్నాడు? వారిని పిలిచినను బయలుదేవతలకు వారు. ఇప్పుడు యేసు ప్రభు బలి అర్పించారు, ఒప్పుకోవాలా? మరి ఆ ఇంటర్ప్రిటేషన్ కరెక్టా? మత్తయి చేసిన ఇంటర్ప్రిటేషన్ కరెక్టా? ఇది వ్యాఖ్యాన పద్ధతేనా? ఇప్పుడు మీరు నేర్చుకున్న వ్యాఖ్యాన పద్ధతులను బట్టి బేస్ చేసుకుంటే మత్తయి అన్ఫిట్. ఇప్పుడు ఏవేవైతే బైబిల్ ఇంటర్ప్రిటేషన్ మెథడ్స్ ఉన్నాయో దాని ప్రకారం మత్తయి చేయలేదు అంటున్నాను నేను. మరి మీరేమంటారు? ఇప్పుడు మీరు అన్నారు సందర్భాన్ని బట్టి తీసుకోవాలి, సందర్భాన్ని బట్టి తీసుకోలేదు ఈయన. ఫస్ట్ది ఆయనకు అంటగడితే సెకండ్ లైన్ కూడా అంటగట్టాలి కదా, మరి ఎందుకు అంటగట్టట్లేదు? అంటే మీకు ఇష్టమైన సెలెక్ట్ చేసుకున్నారు, ఇష్టం లేని వదిలేస్తున్నారు. అందుకొరకే బైబిల్ సామాన్య ప్రజలకు అంత ఈజీగా అర్థం కాదు. దేవుని కృప కావాలి, దేవుని దయ కావాలి. క్లాస్లో చెప్తే వచ్చేది కానే కాదు ఇది. బోధకులు కొంతవరకు సహాయం చేయగలుగుతారు, దేవుని సహాయం లేకపోతే బోధకులు కూడా ఏం చేయలేరు. సో ఇంటర్ప్రిటేషన్ మెథడ్స్ అనేవి పనికి రావు నేను అంటున్నాను. దేవుని ఆత్మ సహాయం కావాలంతే. బైబిల్ ఇప్పుడు మనం అనుకుంటున్న ఇంటర్ప్రిటేషన్ మెథడ్స్ ఫాలో కాలేదు పౌలు కానివ్వండి, యేసుప్రభు కానివ్వండి. ఉదాహరణకు 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం.
కళ్ళము త్రొక్కుచున్న ఎద్దుమూతికి ఆ, చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఆగండి ఉన్నది. ఆగండి. ఎక్కడ రాయబడి ఉంది? మోషే ధర్మశాస్త్రం. ఇప్పుడు మోషే ధర్మశాస్త్రంలో ఆ మాటని మనం చూడాలి. ఏ కాంటెక్స్ట్ చూడాలి కదా ఇప్పుడు? ఓకే, ద్వితీయోపదేశ కాండము 25:4 ఒక్కసారి చూడండి. కొంచెం పైనుండి కింది 2-3 వచనాలు పైనుండి చదవండి. మనుష్యులకు వివాదము కలిగి న్యాయసభకు వచ్చినప్పుడు ఉమ్, న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుడనియు ఉమ్, దోషిని దోషి అనియు తీర్పు తీర్చవలను. ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడిన ఎడల ఉమ్, న్యాయాధిపతి వారిని పడుకొనబెట్టి ఉమ్, వారి నేరము కొలది దెబ్బలు లెక్కబెట్టి తన ఎదుట వాని కొట్టింపవలను. ఉమ్, 40 దెబ్బలు కొట్టింపవచ్చును, ఉమ్, అంతకు మించకూడదు. ఉమ్, వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన ఎడల ఉమ్, నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడిగా కనబడునేమో. ఆ, నూర్చెడి ఎద్దుమూతికి చిక్కము వేయకూడదు. ఉమ్, సహోదరులు కూడి నివసించుచుండగా ఉమ్. వారిలో ఒకరు సంతానము లేక చనిపోయిన ఇప్పుడు మీకు కాంటెక్స్ట్ని బట్టి నూర్చెడు ఎద్దు మూతికి చిక్కం వేయొద్దు అంటే ఏమర్థమైంది అక్కడ? ఓన్లీ ద్వితీయోపదేశ కాండం బేస్ చేసుకొని మీరు దాన్ని వ్యాఖ్యానించండి. అసలు పైన సందర్భం ఏంటి? రైట్, ఏదైనా తీర్పు ఎట్లా తీర్చాలి అనేది, సెటిల్మెంట్ ఎట్లా చేయాలని సడన్గా వచ్చిన ఈ వచనం ఏంటి? నూర్చెడు ఎద్దు ముక్కునకు చిక్కం వేయొద్దు. మళ్ళీ కిందకి వచ్చేసరికి కాంటెక్స్ట్ ఏంటి? సహోదరులు కూడా నివసించుటకు వారిలో ఒకరు సంతానం లేకపోయినట్లయితే, సంతానం లేకపోతే ఏం చేయాలనే దాని మీద. అసలు ఈ మధ్యలో సడన్గా వచ్చిన వచనాన్ని ఎట్లా వ్యాఖ్యానిస్తే? ఇప్పుడు సందర్భాన్ని బట్టి ధ్యానించాలి కదా. ఇప్పుడు ఈ సందర్భాన్ని బట్టి కొత్త నిబంధనలో పౌలు దాన్ని ప్రస్తావించలేదు అనుకుందాం. మీరు దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఒకవేళ మీరే ప్రసంగికులై మీకు ఆ కీ టెక్స్ట్ ఇస్తే ఈ నూర్చెడు ఎత్తు మూతికి చిక్కం వేయకూడదు అన్న పదాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చెప్పండి. కాంటెక్స్ట్ బేస్ చేసుకొని చేయాలి. బైబిల్ ఇంటర్ప్రిటేషన్ అంటే అంత ఈజీ అనుకుంటున్నారు, అంత ఈజీ కాదు అని చెప్పడం ఒకటే నా పని. మనం అనుకుంటున్న పద్ధతిలో బైబిల్ అర్థం కాదు. దేవుని కనికరం కావాలి, దేవుని పాదాల సల్లా కనిపెట్టాలి, లేదా దేవుని నడిపింపు ఆత్మాభిషేకం ఉన్నవాడు చెప్తే తప్ప బైబిల్ అర్థం కాదు. ఫస్ట్ లెవెల్ వరకు అందరికి అర్థమవుతుంది. ఇంతవరకు దేవుడు అందరికి అనుమతినిచ్చాడు. నెక్స్ట్ లెవెల్ నుండి ఖచ్చితంగా సరైన బోధకుడు లేకుండా బైబిల్ అర్థం కాదు. మీరు గింజుకులు ఆడుకోండి, ఏమన్నా చేయండి, ఇంపాసిబుల్ అంటున్నాను నేను. దాన్ని యాక్సెప్ట్ చేయండి, చేయకపోండి. మీరు ఉట్టి కూర్చొని బదులు చేసుకొని కాంటెక్స్ట్ బేస్ చేసుకొని రెఫరెన్స్లు బేస్ చేసుకొని కాన్కార్డెన్స్ పెట్టుకొని ఏమైనా డిక్షనరీ చూడండి, బైబిల్ యొక్క భావం మీకు అర్థం కాదు. అది దేవుడు బయలుపరచాలనుకున్నప్పుడు, దేవుని ప్రత్యక్షత దొరికినప్పుడే సాధ్యమవుతుంది. కాబట్టి మానవ ప్రయత్నాలు ఫెయిల్ అవుతాయి అక్కడ. రైట్, సరే ఇక్కడ గమనించండి. ఇప్పుడు నూర్చెడు ఎద్దు మూతికి, ఇక్కడ అసలు కాంటెక్స్ట్ని బేస్ చేసుకుని నువ్వు ఏదైనా ప్రసంగం చేయాలనుకుంటే ఇక్కడ సాధ్యమే కాదు. అది అసలు అక్కడ కాంటెక్స్ట్కి రిలేటెడే కాదు. అది ఎద్దు సంగతి ఎందుకు వచ్చింది అక్కడ ప్రస్తావన? పోనీ పైన దానికి ఏమైనా అంటగట్టు వచ్చా? దీన్ని ఒకసారి ట్రై చేయండి. మనం స్పెషలిస్ట్లం కదా. ఏ సందర్భానికి ఆ సందర్భానికి అనుకూలంగా దేనన్నా తిప్పుకోవడానికి ట్రై చేయండి, కొంచెం ట్రై చేయండి. మీరు అటు వెళ్ళకండి. మనం ఇంకా కొత్త నిబంధనలు ఏమో, ఒట్టి పాత నిబంధనలు ఉన్నాం. ఈ వచనాన్ని పైన దానికి కానీ కింద దానికి కానీ కొంచెం అంటగట్టి దాన్ని వివరించే ప్రయత్నం చేయండి, ట్రై చేయండి అమ్మా. ఇప్పుడు మీరేమన్నారు? కాంటెక్స్ట్ని బట్టి అర్థం చేసుకోవాలి సార్ అన్నారు. కరెక్టే, అది నేను తప్పనట్లేదు. కొన్ని సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. కొన్ని సందర్భాలు సందర్భంతో సంబంధం లేకుండా ఉంటాయి. అవి ఎట్లా అర్థం చేసుకుంటారు? ఇప్పుడు పౌలే చెప్పలేదు అనుకోండి. సరే, ఇప్పుడు పౌలే ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చి మన దగ్గర చెప్తుంటే పౌలు చెప్పేది కరెక్ట్ అని యాక్సెప్ట్ చేస్తారా? ఏం సార్ అసలు అక్కడ సందర్భం ఏంటి, అక్కడ ఏం ఉద్దేశంతో చెప్పండి. మీరు తీసుకొచ్చి దాన్ని ఎక్కడ ఏ సందర్భానికి అంటుకట్టాడు పౌలు? సేవ చేస్తున్న వారికి సంఘము నుండి ఆదాయం రావాలి అనే సందర్భం అది, అంతేనా? బలిపీఠం దగ్గర సేవ చేయువాడు బలిపీఠం ద్వారా పోషింపబడాలి. కష్టపడే వానికి తగిన ప్రతిఫలం, జీతం రావాలి, దాన్ని ఆపొద్దు అని చెప్పడానికి ఇది వాడుకున్నాడు. పైగా పౌలు అక్కడ మెన్షన్ చేసింది ఏంటి? దేవుడు ఆవులను గురించి మాట్లాడుతున్నాడు, ఎద్దులను గురించి మాట్లాడుతున్నాడా, పశువులను గురించి మాట్లాడుతున్నాడా? కాదు కాదు కాదు, అది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇదిగో ఈ సందర్భం గురించి. అసలు ఆ ఇంటర్ప్రిటేషన్ ఎట్లొచ్చింది పౌలుకి? మీరు కాంకర్డ్ తీసుకొని ఒక్క వచనాన్ని భావం తీసుకొని డిక్షనరీ పదాలు తీసుకొని హెబ్రీ పదాలు తీసుకొని పైన కింద ఎన్ని ధ్యానించినా పౌలు చెప్పిన ఇంటర్ప్రిటేషన్ మీకు దొరకదు. పౌలు దేవుని ప్రత్యక్షతను బట్టి చెప్తే తప్ప మనకి ఈ వచనం యొక్క భావం అర్థం కాదు. సో కాంటెక్స్చువల్ బేస్ చేస్తే కొన్ని అర్థమవుతాయి, కొన్ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. మరి దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా మీరు? మరి అది మీ ఇంటర్ప్రిటేషన్ మెథడ్కి తప్పది.
ఏమంటారు మరి? అర్థమైపోయిందా? మరి ఆ ఇంటర్ప్రిటేషన్ మెథడే నేను కరెక్ట్ అని అనుకుంటే మరి హోషేయ కూడా తప్పు చేసినట్టు. హోషేయ బేస్ చేసుకొని మత్తయి తప్పు చేసినట్టు. ఇప్పుడు హోషేయ ఆత్మచేత ప్రవచింపబడ్డాడు, ఆత్మచేత నడిపించబడ్డాడు. మత్తయి కూడా మరి వీళ్ళిద్దరు కనెక్ట్ అయ్యారు, మనమే కనెక్ట్ కాలేకపోయాం వాళ్ళిద్దరిని. వెరీ గుడ్, రైట్. సో ఇప్పుడు అంటే ఇక్కడ మీకు అర్థం చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఉపమానాలు తీసుకొని మనం వ్యాఖ్యానించేటప్పుడు కూడా ప్రతిదాన్ని మనం ఇంటర్ప్రిట్ చేయము. సందర్భాన్ని, ఒక్కొక్క సందర్భాన్ని మాత్రం తీసుకొని ఇంటర్ప్రిటేషన్ చేస్తాం. మీకు అర్థమైందా? ఇప్పుడు కొంతమంది ఉపమానాలను మీరు ఇంటర్ప్రిట్ చేయొద్దు అని వ్యాఖ్యానిస్తున్నారు. నేను అంటున్నాను, ఉపమానాలని ప్రతిదీ వర్డ్ టు వర్డ్ వ్యాఖ్యానించం. అక్కడ ఏదో ఒక లైన్ మాత్రమే తీసుకొని వ్యాఖ్యానిస్తాం. అది బైబిల్ పద్ధతి అంటున్నాను నేను. అలా దేవుడే చేశాడు అంటున్నాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నాకు పరమగీతం మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, నాకు మీరు సొంత మాటలు కలపొద్దు. ఒక ప్రసంగం చేయగలిగిన వాళ్ళు మీకు మైక్ ఇస్తాను, ఒక 10 నిమిషాలు చెప్పండి. పరమగీతంలో ఒక వచనం తీసుకొని మీ సొంత మాటలు ఏం కలపొద్దు, దాంట్లో ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. బైబిల్ని అలా వివరించలేరండి. ఉన్నది ఉన్నట్టుగా అక్షరాలు రాస్తే నువ్వు వివరించాల్సిన అవసరం ఏముంది? బోధకుల అవసరం ఏముంది? ఒకడు బోధించిన ఎడల నాకు ఎలా అర్థమవుతుందని నపుంసకుడు ఆ రోజు ఫిలిప్పుతో అన్నాడు. చాలా అద్భుతంగా ఆలోచించాడు ఆయన. చదివాడు, ట్రై చేశాడు, ఆయన గ్రహించలేకపోయాడు. నాకు బోధకుడు కావాలి అని అడిగాడు. సో ఈరోజు ఏమనుకుంటున్నారంటే, ఎవరికి వాళ్ళే స్టడీ చేసేస్తే అన్నీ తెలిసిపోతాయి అనుకుంటున్నారు. దేవుడు అలా డిజైన్ చేయలేదు. ఓకే, దానికి ఒక పద్ధతిని నియమించాడు దేవుడు. ఆ పద్ధతి ప్రకారం వెళ్తేనే బైబిల్ అర్థమవుతుంది. సో మనం లోక జ్ఞానంతో, పరిశోధనలతోటి, లోక తెలివితేటల పద్ధతులను వాడితే మాత్రం బైబిల్ అర్థం కాదు. అనవసరంగా రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతారు, జాగ్రత్త. ఓకే, ఇప్పుడు హోషేయ ప్రవక్తలోనికి వెళ్దాం. అసలు ఎందుకు అలా ఇంటర్ప్రిట్ చేశాడు, దాన్ని తీసుకొచ్చి యేసు ప్రభు సందర్భాన్ని ఎలా రిలేట్ చేశారు? ఈక్వల్ టు అంటే వాళ్ళ లక్షణాలను బట్టి కాదు. ఇది ఎట్లా అర్థం చేసుకుంటారో అలా అర్థం చేసుకోవాలి దాన్ని. అర్థమైందా మీకు? ఈయన పేరేంటి? ఈయన పేరు ఏమని పిలువబడింది? ఇజ్రాయేలీలు అన్న స్థానంలో ఎవరి పేరు పెట్టుకుంటున్నాం? ఆదాము ప్లేస్లో ఎవరిని పేరు పెట్టాం? మొదటి ఆదాము, కడపటి ఆదాము. బట్ పేర్లు ఆదామే. పేరు అనే దాంట్లో మొదటిది రెండోది అని ఉండదు. ఆదాము అంటే పేరు. అయితే ఈయన ఏ ఆదాము అన్నప్పుడు మొదటి ఆదాము ఈయన, కడపటి ఆదాము ఈయన. సో యేసు ప్రభుకి ఆదాము పేరు పెట్టినప్పుడు ఎవరి పేరు కూడా పెట్టచ్చు. అర్థమవుతుందా? ఎందుకు యేసు ప్రభుకి ఇజ్రాయెల్ పేరు సూట్ అవుతుంది అంటే, ఎగ్జాక్ట్గా ఇజ్రాయెల్ చరిత్ర యేసు ప్రభు చరిత్రను కూడా వివరిస్తుంది. అదొక షాడో, అదొక నీడ. లేఖనాలను అర్థం చేసుకోవాలంటే, యేసు ప్రభు అర్థం కావాలంటే ఇజ్రాయేలులు కూడా అర్థం కావాలి మీకు. చదువులో పిహెచ్డి లెవెల్కి వెళ్తుంటే, చదువు ఎంత హై లెవెల్కి ఎదుగుతుంటే అంత క్రిటికల్ అవుతుంది. చిన్నప్పుడు ఎల్కేజీ పాటలు ఎవరైనా చెప్తారు. హయ్యర్ స్టడీస్కి వచ్చినప్పుడే నీకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అర్థం చేసుకోవడం. రైట్ రైట్ ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ఇజ్రాయిల్ చరిత్రకు యేసు ప్రభు చరిత్రకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఇజ్రాయిలీలను దేవుడు ఎక్కడి నుండి పిలిచాడు? ఐగుప్తు నుండి పిలిచాడు. సేమ్ ఇప్పుడు యేసు ప్రభుని కూడా ఎక్కడి నుండి పిలవాలి? ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచి తిని అన్న ప్రవచనం యేసులో నెరవేరునట్లు అతడు ఐగుప్తునకు తీసుకొని పోబడ్డాడు. ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటికి వచ్చినాక ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 40 సంవత్సరాలు అరణ్యంలో లేదా ఎడారిలో. ఎందుకు 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నారు? ఒక పర్టికులర్ సందర్భాన్ని బట్టి ఈ విషయం వచ్చింది. సంఖ్యాకాండం 13, 14 అధ్యాయాల్లో మీరు చూస్తే అక్కడ స్టోరీ మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. 12 మంది వేగు చూడడానికని వెళ్తారు. 40 రోజులు కనానుని వేగు చూసి 10 మంది చెడ్డ సాక్ష్యాన్ని ఇస్తారు, 2 మంచి సాక్ష్యాన్ని ఇస్తారు.
వాళ్ళు 40 రోజులు వేగు చూసి వచ్చి రాంగ్ రిపోర్ట్ ఇచ్చినందుకు ఇజ్రాయెల్ అందరూ ఏడ్చి మేము ఇక్కడనే చచ్చిపోవడం బెటర్, అనవసరంగా మేము వాళ్ళ చేతులు చంపడానికి తీసుకొచ్చారా మమ్మల్ని అని మోషే మీద సనిగి వారు ఏడుస్తున్నప్పుడు దేవుడు పలికిన మాట ఏంటంటే 40 డేస్ మీరు తిరిగి కనాను కళ్ళ ముందు చూసి ఇంత ఆశీర్వాదకరమైన స్థలం, నేను వాగ్దానం చేసిన స్థలాన్ని గురించి మీరు వచ్చి నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారు కదా, ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క సంవత్సరం చొప్పున 40 సంవత్సరాలు మీరు అరణ్యంలోనే సంచరిస్తారు. అంటే 40 డేస్కి బదులుగా 40 ఇయర్స్ అరణ్యంలోనే సంచరిస్తారు. రైట్. ఐగుప్తు నుండి వచ్చిన ఇజ్రాయేలులు 40 డేస్ అరణ్యంలో సంచరించారు. ఇప్పుడు చెప్పండి, ఐగుప్తు నుండి బయటికి వచ్చిన యేసు ప్రభు అరణ్యంలో ఎన్ని రోజులు ఉన్నాడు? ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదవండి. రైట్. దానికంటే ముందు మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. జీవించును అని రాయబడి ఉన్నదని. మనుషుడు, ఇది ఎప్పుడు చెప్పిన మాట? 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయినాకనే కదా. ఓకే, ఈ ప్రవచనం ఎక్కడ రాయబడి ఉంది? ఇప్పుడు ద్వితీయోపదేశకాండము, అక్కడ కాంటెక్స్ట్ చూడండి ఏముందో సందర్భం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం మొదటి వచనం. మీరు బ్రతికి అభివృద్ధి నుండి యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునవలను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను. ఇప్పుడు సందర్భం ఏంటి అక్కడ? 40 ఇయర్స్ నేను మిమ్మల్ని ఎందుకు అరణ్యం నడిపిస్తాను అంటే మిమ్మల్ని శోధించి అంటే పరీక్షించి అని అర్థం. యాక్చువల్ అక్కడ అరణ్యములో 40 సంవత్సరాలు ఎందుకు మిమ్మల్ని తిప్పానో తెలుసా? మిమ్మల్ని పరీక్షించడానికి. శోధన అన్న పదము 2 అర్థాలండి. పాపము చేయడానికి కలుగజేసే ప్రేరేపణను శోధన అంటాము. ఇక్కడ శోధన అనేది దేవుడు వీళ్ళని పాపం చేయించడానికి చేసే ప్రేరేపణ కాదు, వీళ్ళని పరీక్షించి టెస్ట్ చేయడం. మీ హృదయంలో ఏముందో ఈ 40 డేస్ టెస్టింగ్ టైం. ఇప్పుడు యేసు ప్రభు అరణ్యములోనికి ఎందుకు కొనిపోబడ్డాడు? అపవాది చేత శోధించబడుటకు. ఇజ్రాయేలు 40 సంవత్సరాలు ఎందుకున్నారు అరణ్యంలో? మరి యేసు ప్రభుకి ఇక్కడికి సందర్భం రిలేట్ అవుతుందా? పైగా యేసు ప్రభు కోట్ చేసిన వచనము ఏ సందర్భాన్ని నుండి కోట్ చేశాడు? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన. అసలు ఆ వచనం ఏ సందర్భంలో చెప్పబడిన వచనం అది? ఇప్పుడు మళ్ళీ చదవండి. ఇప్పుడు రెండో వచనం మళ్ళీ చదవండి. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్న తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు. ఇప్పుడు యేసు ప్రభు ఆ కాంటెక్స్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంటే అక్కడ ఇంకేదో సబ్జెక్ట్ చెప్తున్నాడా లేదా? సో ఇప్పుడు మత్తయి ఎందుకు చెప్పాడో మీకు అర్థమైంది. ఇక్కడ ఇజ్రాయేలీలు ఏ సందర్భం వాళ్ళ స్టోరీ జరిగిందో ఆల్మోస్ట్ ఇది ఒక షాడో యేసు ప్రభులో అది నెరవేరుతుంది. ఇంకొక విషయం చెప్తున్నాను, ఇదే మన జీవితంలో కూడా నెరవేరుతుంది. ఓకే, ఇజ్రాయిల్ హిస్టరీ యేసు ప్రభులో నెరవేరినట్టు యేసు ప్రభులో ఉన్నది కొన్ని మన జీవితాల్లో కూడా నెరవేరు. అంటే ఆయన శరీరంగా పిలువబడుతున్న మనకు కూడా వర్తిస్తుంది. మనం కూడా ఐగుప్తు నుండి బయటకు వచ్చామా లేదా? పాపం అనే దాసత్వం నుండి ఎర్ర సముద్రం దాటి బయటకు. అంటే ఇది మన లైఫ్కి కూడా ఇంటర్ప్రిటేషన్. ఇజ్రాయిల్ చరిత్ర యేసు ప్రభు జీవితాన్ని సూచిస్తుంది, మన జీవితాన్ని కూడా. అంటే నీకు ఈ స్టోరీ ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్గా జరిగితేనే లేఖనం అర్థమవుతుంది. మరొక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. నీకున్న కాడి నీ మెడ ఉండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపేదను. ఇకను అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యము చేయించుకొనరు గాని వారు తమ దేవుడైన యెహోవానగు నేను వారి మీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు. ఆగండి. ఇప్పుడు ఇర్మియా గ్రంథం ఏ కాలము, దావీదు ఏ కాలం? ఓకే, దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రవచనం చెప్పిస్తున్నాడు, మీ కాడిని తొలగించి మీ మీద ఒక రాజును పెడతాను, దావీదు మిమ్మల్ని ఏలుతాడు. ఇర్మియా కాలం ఎక్కడ, దావీదు కాలం ఎక్కడ? మీకు బైబిల్ చరిత్ర ఐడియా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. దావీదు చనిపోయిన తర్వాత 40 రాజుల చరిత్ర అయిపోయింది అక్కడ. ఇజ్రాయెల్ రాజులు, యూదా రాజులు చరిత్ర అంతా అయిపోయి ఇజ్రాయెల్ బబులోనులోనికి చెరపట్టబడబోయే సమయం అది. ఆ సమయంలో ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఏమంటున్నాడు అంటే ఎవరు ఏలుతారు ఇప్పుడు మిమ్మల్ని?
రైట్. ఇక్కడ దావీదు ఎవరి గురించి చెప్తున్నాడు? ఎవరు ఆ దావీదు? అవునా? అంటే యేసుక్రీస్తు పేరు కూడా ఏమనవచ్చు? అనొచ్చా? యేసుక్రీస్తుని దావీదు అని పిలవచ్చా నేను? దావీదు కుమారుడు అని పిలవచ్చు, దావీదు అని కూడా పిలవచ్చా? అంటే అక్కడ చెప్పబడిన ప్రవచనం యేసు ప్రభువుని గురించే. కానీ యేసు ప్రభు గురించి చెప్పేటప్పుడు ఎవరి పేరు మెన్షన్ చేస్తున్నాడు? ఎందుకు దావీదు పేరు మెన్షన్ చేశాడు? ఇంతకుముందు చెప్పాను నేను, యేసు ప్రభు ఇజ్రాయేలు అనే పేరు ఎందుకు రిలేట్ అయిందంటే ఇజ్రాయేల్ చరిత్రకి యేసు ప్రభు లైఫ్కి కొంచెం రిలేషన్ ఉంది. రైట్. ఇజ్రాయేలును పరిపాలించిన పరిపాలకుడుగా దావీదు ఉన్నాడు. ఆ దావీదు సింహాసనం ఎవరిది అని అంటే యేసు ప్రభుదే. యేసు ప్రభు దావీదుతో పోల్చబడ్డానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. దావీదుని ఎవరు హింసించారు? సౌలు ఏం చేశాడు? దావీదుని. ఈ సౌలు ఏ గోత్రికుడు? ఓకే. దావీదు యేసు క్రీస్తు అయితే ఆయన సంఘాన్ని ఎవరు హింసించారు? సౌలా సౌలా నా సంఘమును ఎలా హింసించుచున్నావు అన్నాడా? అవునా? అంటే సౌలు ఎవరిని హింసించుచున్నాడు? ఈ సౌలు ఏ గోత్రికుడు? ఏమైనా లింక్ ఉందా? నేను ఉట్టిగా చేస్తున్నాను. ఎలా డిజైన్ చేశాడు అసలు దేవుడు బైబిల్ని? ఏ కోణంలో ట్రై చేస్తే అర్థమవుతుంది మీకు ఇది. దావీదు యేసుక్రీస్తుకి మారుపేరు. దావీదు జీవితంలో జరిగిన అనేక సంఘటనలు యేసు ప్రభులో జరిగినాయి. అందుకొరకే దావీదు చెప్పిన ప్రవచనాలు ఎన్నో యేసు ప్రభుకి రిలేట్ అయినాయి. అపోస్తలులు దావీదు రాసిన కీర్తనలు తీసుకొని ఇది దావీదుని గురించి కాదు, ఇది యేసు ప్రభుని గురించి. 22వ కీర్తన దావీదు కీర్తన, కానీ అది దావీదు లైఫ్లో కాదు, అది యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు. పైననేమో దావీదు కీర్తన ఉంటుంది, మొత్తం యేసు ప్రభు మాటలే ఉంటాయి. అవి దావీదుకి రిలేటెడే కాదు. అవి నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనివ్వవు అనే మాట దావీదు పలికినట్టే ఉంది, కానీ దావీదు కాదు, ఈ దావీదు చెప్పిన మాట అవి. రైట్. సో ఎన్నో ప్రవచనాలు దావీదు చెప్పినవన్నీ కూడా అక్కడ దావీదు కాదు మాట్లాడింది, యేసు ప్రభు మాట్లాడిన మాటలు. ఇప్పుడు చెప్పండి, దావీదు గొర్రెలు కాస్తున్నప్పుడు ఏం చంపాడు? దావీదు యొక్క గొర్రె పిల్లను సింహం నోట్లో పట్టుకుందా, ఎలుగుబంటి నోట్లో పట్టుకుందా? దావీదు చంపింది సింహాన్న, ఎలుగుబంటిన? మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34వ వచనం చూడండి. ఆ సింహమును ఎలుగుబంటిని వచ్చి ఎన్ని గొర్రె పిల్లలు ఎత్తుకొని పోయి, అంటే ఎన్ని జంతువులు వచ్చాయి? 2 జంతువులు వచ్చి ఎన్ని గొర్రె పిల్లలు తీసుకెళ్ళాయి? అంటే ఊహించుకోండి ఇప్పుడు ఎట్లా తీసుకుని వెళ్ళాయి అవి? అంటే ఒకటే గొర్రె పిల్లను 2 తీసుకెళ్ళినాయి, అంతేనా? ఓకే. 35వ వచనం, నేను దానిని, అంటే ఇప్పుడు సింహానా ఎలుగుబంటినా? దానిని అంటే బహువచనమా ఏకవచనమా? ఆ ఏకవచనంలో ఇప్పుడు సింహాన్ని కంటగట్టాలా, దాన్ని ఎలుగుబంటి కంటగట్టాలా? మీరు వ్యాఖ్యాన పద్ధతిని వాడాలి మీరు. 36 చూడండి. ఇప్పుడు ఎన్ని చంపాడు చెప్పండి? దేని నోటి నుండి విడిపించాడు? ఇది అద్భుతమైన ప్రవచనం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. అబద్ధ క్రీస్తును గుర్చిన వర్ణన అది. రైట్. ఏమేమి జంతువుల పోలికలు ఉన్నాయి దానికి? ఒకవైపు సింహము, ఒకవైపు పులి, ఎలుగుబంటి. ఈ కాంబినేషన్ ఏంటి అసలు? అబద్ధ క్రీస్తును సూచించడానికి ఈ వివరణ ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు సింహము, ఎలుగుబంటి లాంటి ఒక జంతువు 2 జంతువులు, అది మర్మంగానే రాయబడింది, దాన్ని డిఫైన్ చేయలేం మనం. అక్కడ 2 జంతువులు, మళ్ళా సందర్భాన్ని చూస్తే ఒకే జంతువుతో మాట్లాడినట్టు మాట్లాడతాడు. నేను దానిని అంటాడు, దానిని చంపానంటాడు, మళ్ళీ కిందకి వచ్చి ఎలుగుబంటిని సింహాన్ని చంపానంటాడు. అంటే ఒక సందర్భంలో 2 చంపినట్టుంది, ఒక సందర్భాన్ని చూస్తే ఎందుకు ఇంత కన్ఫ్యూజన్లో రాశాడు అంటే కన్ఫ్యూజన్ కాదు, మనకు ఒక ప్రవచనం చెప్తున్నాడు అక్కడ. దావీదు ఎలాగైతే ఈ సింహము, ఎలుగుబంటి లాంటి ఒక ప్రాణులను చంపాడో, దావీదును పోలిన ఇంకొక దావీదు వస్తున్నాడు, సేమ్ సింహము, ఎలుగుబంటి లాంటి అబద్ధ క్రీస్తుని ఆయన చంపబోతున్నాడు. సేమ్ దావీదు గొలియాతుని జయించినట్లుగా ఒకరోజు క్రీస్తు రాబోతున్నాడు, ఆయన అబద్ధ క్రీస్తుని
ఓడించబోతున్నాడు. సో ఎగ్జాక్ట్గా దావీదు జీవితంలో కొన్ని సంఘటనలు యేసు ప్రభులో రిలేట్ అవుతూ ఉన్నాయి. సో యేసు ప్రభుకి ఇంకొక పేరేంటి? దావీదు. అట్లా ఆదికాండం నుండి మలాకి వరకు ప్రతి గ్రంథములో ఛాయారూపకమైన యేసు ప్రభుకు సంబంధించిన ప్రత్యక్షతలు ఉన్నాయి. యోసేపు ఎవరు కుమారుడు? యోసేపు ఎవరు కుమారుడు? యాకోబు కుమారుడైన యోసేపు ఎక్కడికి తీసుకొని పోబడ్డాడు? యేసు ప్రభు యొక్క తండ్రి పేరేంటి? యేసు ప్రభు యొక్క తాతగారి పేరేంటి? ఈ యోసేపు ఐగుప్తుకు తీసుకొని పోబడ్డాడు. ఈ యోసేపు కూడా యేసును బట్టి ఈయన కూడా ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? ఐగుప్తుకి వెళ్ళాల్సి వచ్చింది. అయితే ఈ యోసేపు ద్వారా యేసు ప్రభు వచ్చి ఆయన ద్వారా వచ్చిన యేసు ప్రభు యోసేపు చేసిన పనే చేశాడు. అంటే ఈ యోసేపుకి యేసు ప్రభుకి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, యోసేపు తన అన్నదమ్ముల ద్వారా ద్వేషింపబడ్డాడు. యేసు ప్రభు యూదుల చేత తన ప్రజలను పిలువబడిన వారి ద్వారా ద్వేషింపబడ్డాడు. యోసేపు అమ్మబడ్డాడు. ఎన్ని వెండి నాణేలకి? యోసేపు 20 వెండి నాణేలకు అమ్మబడ్డాడు. కానీ యేసు ప్రభు యోసేపు ఐగుప్తులో ఈ ప్రజలందరినీ పోషించే స్థాయిలో ఉన్నాడు. యేసు ప్రభు భూమి మీద ఉన్న ప్రజలందరినీ కాపాడి రక్షించగలిగిన స్టేజ్లో. యోసేపు ఐగుప్తులో కరువున్న ప్రజలందరికీ పోషకుడైతే, సంరక్షకుడైతే, కాపాడువాడైతే, రక్షించువాడైతే, ఇక్కడున్న యోసేపు లోకమంతటిని రక్షించువాడయ్యాడు. యోసేపు ఐగుప్తులో రాజుగా. ఓకే, వెరీ గుడ్. యేసు ప్రభు పరిచర్య స్టార్ట్ అయింది ఎప్పుడు? సో ఏమైనా లింక్ ఉందా? అంత మన ఇష్టం వచ్చినట్టు మలుచుకుంటున్నామా బైబిల్ని? దేవుడు ఎలా డిజైన్ చేశాడో అర్థమవుతుందా మీకు బైబిల్ని? ఎక్కడెక్కడ నుండో లింక్స్ అని ఉన్నాయి. దేవుడు ఏదో ఒకటి ఇమేజ్ తయారు చేస్తున్నాడు. సడన్గా చూస్తే అర్థం కాదు. ఆ చుక్కలన్నీ కలుపుకుంటూ వస్తుంటే ఒక బొమ్మ తయారవుతుంది. యోసేపు అర్థమైపోయాడు. ఇప్పుడు దావీదు మనకు అర్థమైపోయాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. ప్రారంభము. ఓకే, దాన్ని ప్రారంభము 9-10 వచనాలు చూడండి. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మం పొందెను. వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదికి దిగి వచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. మరియు ఒక్క నిమిషం. ఇది పాత నిబంధన. ఓకే, పాత నిబంధనలో నేను ఈ పదాలు రాస్తున్నప్పుడు ఏ సందర్భం మీకు గుర్తొస్తుంది? ఇంకొక పదం కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా క్లారిటీ వచ్చింది. ఈ పదాలను చూస్తే ఏదైనా రిలేట్ గుర్తొచ్చిందా మీకు? నోవహు ఓడా.
నోవహు ఓడలో ఉన్నప్పుడు జలప్రలయం అయిపోయిన తర్వాత భూమి మీద అన్ని నీళ్ళు ఉన్నప్పుడు పావురాన్ని పంపించాడు. ఫస్ట్ టైం పావురం వెళ్ళి కాలు పెట్టడానికి స్థలం లేక ఏమైపోయింది. నెక్స్ట్ టైం మరలా తలుపు తెరిచి పావురాన్ని, కిటికీని తెరిచి పావురాన్ని విడిచినప్పుడు ఆ పావురం మరలా తిరిగి, అంటే అర్థం ఏంటి, ఇక నేల ఆరిపోయింది, మీరు ఇప్పుడు ఓడలో నుండి బయటికి రావడానికి అనుమతి ఇవ్వబడింది అని అర్థం. నోవహు నీళ్ళలో నుండి బయటికి వచ్చిన తర్వాత కొత్త క్రియేషన్ స్టార్ట్ అయినట్టు. పాతవి గతించిపోయాను, కొత్త ప్రణాళిక స్టార్ట్ అయింది. అక్కడ నుండి నోవహు ఫ్యామిలీ నుండి కొత్త జనరేషన్ స్టార్ట్ అయింది. అప్పటి వరకు నా భూమి మీద ఉన్న జనాంగం అంతా నాశనం చేయబడింది. ఒక న్యూ బిగినింగ్, ఆరంభము, ప్రారంభము అనేది ఇక్కడ ఈ పదం గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు సువార్త ప్రారంభమైంది అంటే కొత్త శకం ప్రారంభమవుతుంది. పాతవి గతించిపోయాయి, కొత్తవి స్టార్ట్ అవుతున్నాయి. ఈ కొత్తవి స్టార్ట్ అవుతున్నప్పుడు నీళ్ళలో నుండి బయటకు వచ్చే టైం ఆసన్నమైంది. నోవహు ఓడలో నుండి నీటి నుండి బయటకు వచ్చే టైం ఆసన్నమైంది. యేసు ప్రభు నీళ్ళలో నుండి వచ్చే టైంకి పరిశుద్ధ ఆత్మ పావురము వలనే ఎందుకు దిగి రావాలి అంటే, పాత నిబంధనల దాని ఛాయ ఒకటి ఉంది. పావురము వెళ్ళినప్పుడు ఇక బయటకు వచ్చే టైం ఆసనమైంది. ఇక మీరు బయటకు వచ్చి కొత్త ప్రపంచాన్ని ప్రారంభించే టైం ఆసనమైంది, కొత్త శకము ప్రారంభమైంది అనడానికి సూచనగా అక్కడ పావురం బయటకు వచ్చినట్లు ఇక్కడ యేసు ప్రభు మీద ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ పావురం వలె దిగి వచ్చాను. ఆకాశము తెరవబడింది, ఇక్కడేమో కిటికీ తెరవబడింది. సో ఇక్కడ ఏమైనా పోలికలు కనబడుతున్నాయా? మనం ఇమాజిన్ ఉట్టిగా ఏది పడితే అది దాన్ని అంటగట్టుకుంటున్నామా? అంటే దేవునికి ఆ ఉద్దేశం ఉందా, లేకపోతే మనమే ఆ ఉద్దేశాన్ని క్రియేట్ చేసి పెడుతున్నామా? బైబిల్లో ప్రతి సందర్భం ఒకదానికొకటి లింక్ ఉన్నది. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం గురించి చెప్పాను నేను, 7 రోజుల సృష్టి గురించి. అది కూడా ఒక ఛాయ. ఆరంభంలో భూమి శూన్యముగాను నిరాకారంగాను శూన్యముగాను చీకటి కమ్ముకొని, రక్షింపబడని వాళ్ళ లోకస్థితి అలా ఉంది. మొదటి రోజు దేవుడు వెలుగు కలుగును గాక అన్నాడు. ఈ లోకం పాడైపోయిన లోకానికి వెలుగుగా ఎవరు వచ్చారు? సో నిజమైన వెలుగు కలదు, అది జీవము గలది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు, ఆదికాండం 1వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు, ఈ రెండు లింక్ చేసి చూడండి. రైట్, కొన్ని ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. సో ఇంటర్ప్రిటేషన్స్ అనేది ఈరోజు సబ్జెక్ట్ మనది. వ్యాఖ్యానే పద్ధతి, ఓకే, అర్థం చేసుకునే పద్ధతి. నేడు అనేది అసలు సృష్టి ఆరంభం కాకమునుపే అనేది ఒక వ్యాఖ్యానం. నేడు నేను నిన్ను కని ఉన్నానన్న మాట తండ్రి అయిన దేవుడు కుమారునితో పలికిన మాట సృష్టి కంటే ముందే ఒకరోజు జరిగింది. తండ్రిలోన కుమారుడున్నాడు, ఆ కుమారుడు వాక్కుగా బయటికి వచ్చిన రోజు ఒకటి ఉంది. ఆ రోజును గురించి చెప్పబడిన ప్రవచనం ఇది అనేది ఒక వ్యాఖ్యానం. అర్థమవుతుందా? తండ్రిలో కుమారుడున్నాడు, కుమారుని వాక్కుగా బయటికి వచ్చిన రోజు, తండ్రి నోటి నుండి ఆ వాక్కు బయటకు వెడలి వచ్చిన రోజు, కుమారుని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనపరిచిన రోజు, తండ్రిని భిన్నంగా కుమారుడు స్పెషల్గా కనబడిన రోజు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అన్న ప్రవచనం అప్పటికి సంబంధించినది అని అన్నారు. అదొక ప్రవచనం, అదొక వ్యాఖ్యానము. ఇంకొక వ్యాఖ్యానం ఏంటంటే, కన్యక గర్భవతి అయి కుమారునికి పరిశుద్ధాత్మ వలన అతనికి జన్మనిచ్చింది. కాబట్టి నేడు అనేది క్రిస్మస్, అంటే కన్యక గర్భమందు జన్మించిన ఆ దినము గురించే ఈ ప్రవచనం అంటున్నారు. ఇప్పుడు ఈ ప్రవచనం కరెక్టా, ఇది కరెక్టా? నేడు నేను నిన్ను కని ఉన్నాను. యేసుప్రభు ఎప్పుడు పుట్టాడు? దేవుడు లోకమును కాగా అద్వితీయ కుమారునిగా, అంటే యేసయ్య పుట్టాడా? శరీరధారిగా పుట్టిన వచనం అది. అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, ఆ పుట్టిన వ్యక్తిని మనకు అనుగ్రహించునని ఉంది. అనుగ్రహించినప్పుడు పుట్టినట్ట, ముందే పుట్టినట్ట? అద్వితీయ అంటే ఒకే ఒకడని అర్థం. ఓన్లీ సన్, రెండో వాడు లేడుగా. తండ్రి అయిన దేవునికి ఒక్కడే కొడుకు. అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు అంటే ఏ పుట్టుక గురించి చెప్పబడి? భూమి మీద పుట్టిందన్న. యోహాను 3:16 సుపరిచితమైన వాక్యం. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్యజయము పొందినట్లు ఆయనను అనుగ్రహించినంటే, అనుగ్రహింపబడే రోజు పుట్టినరోజు కాదు కదా, దానికంటే ముందే పుట్టినట్టే.
ఓకే, ఆయన పుట్టాడు అంటే ఆయనకు ఒక ఆరంభ రోజు ఉందా? ఇప్పుడు అబ్రహం గారు మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ రోజు డేట్ పుట్టినరోజు? ఆగస్ట్ 18. ఆగస్ట్ 18 కంటే ముందు అబ్రహం గారు, అంతే కదా? ఒక పుట్టినరోజు ఉందన్నట్టు అబ్రహం గారు ఉన్నారా ముందు? ఓకే, రైట్. సో ఇప్పుడు యేసు ప్రభు పుట్టాడు అని అంటే ఆయనకు ఆరంభం ఒకటి ఉందా? ఆరంభం ఉందా యేసు ప్రభుకి? మరి నేడు నేను కని ఉన్నాను అనేది ఎట్లా సార్? ఈ రెండు వ్యాఖ్యానాల్లో ఏది వ్యాఖ్యాన పద్ధతులు నేర్చుకుంటున్నారు మీరు? మీ వ్యాఖ్యాన పద్ధతిలో ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు తెలిసిన వ్యాఖ్యాన పద్ధతిలో దాన్ని వ్యాఖ్యానించండి. సింపుల్గా చెప్తున్నాను. నేడు నేను కని ఉన్నాను అన్న ఈ ప్రవచనాన్ని కొత్త నిబంధనలో ఎక్కడెక్కడ ప్రస్తావించారో ఆ కాంటెక్స్ట్ చూసేమని చెప్పండి, ట్రై చేయండి. రైట్, మీకు రెఫరెన్సెస్ నేను వేయాలా? అపోస్తల కార్యం 13వ అధ్యాయం 32 నుండి 33 వచనాల వరకు. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. ఈ కాంటెక్స్ట్, ఈ ప్రవచనాన్ని ఎత్తి అక్కడ ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇప్పుడు మత్తయి సువార్త చూసాం మనం. నేను ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచి తిని అని ఆ కోట్ చేశాడంటే ఎందుకు చేశాడు అక్కడ? యేసు ప్రభు నిజంగానే ఎక్కడికి పంపబడ్డాడు అంటే ఆ ప్రవచనం నెరవేర్పు ఇలా జరిగింది అని చెప్పడానికి ఆ ప్రవచనంను కోట్ చేశారు. ఇప్పుడు హెబ్రీ పత్రికలో అపోస్తల కార్యములో నేడు నేను నిన్ను కని ఉన్నాను అన్న ప్రవచనాన్ని ఎందుకు కోట్ చేశారు అక్కడ? దాని నుండి ఏం చెప్పాలనుకున్నారు? కాంటెక్స్ట్ మళ్ళీ చదవండి. పునరుత్థానానికి సంబంధించి కరెక్టే, మళ్ళీ ఒకసారి చూడండి అది ఏ కాంటెక్స్ట్లో రాయబడింది. ప్రతి సందర్భంలో చూడండి అది ఎక్కడెక్కడ వాడబడిందో, ఆ ప్రవచనం ఎక్కడెక్కడ చెప్పబడిందో. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో దేని గురించి రాయబడింది? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. అది అది కూడా ఏ సందర్భం రిలేట్ అయి ఉంది? ఆయన సృష్టి కంటే ముందున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ ఆ ప్రవచనాన్ని కోట్ చేశాడా? క్రిస్మస్ని కోట్ చేస్తూ ఆ వచనాన్ని కోట్ చేశాడా? అసలు ఆ వచనం అక్కడ ఎందుకు ప్రస్తావించబడింది? ఆ ప్రవచనాన్ని హెబ్రీ పత్రికలో అపోస్తల కార్యంలో ఎందుకు ప్రస్తావించి దాని నుండి ఏం చెప్తున్నాడో ఒకసారి ఆలోచించి చెప్పండి. ఫస్ట్ ఇప్పుడు కాంటెక్స్ట్ అర్థం కావాలి మీకు. పునరుత్థానానికి సంబంధించిన కాంటెక్స్ట్ అది, అంతేనా? ఆ సందర్భము పునరుత్థానానికి సంబంధించిన సందర్భాలు. సరే, రోమాపత్రిక 1వ అధ్యాయం, రోమాపత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అంటే అది పెద్ద కంటిన్యూషన్ వచనాలు ఉంటాయి, కలిపి ఒకటే వచనంలాగా ఉంటాయి. దేవునికి పిల్లలము అవ్వాలంటే కండిషన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, సృష్టింపబడిన వాళ్ళందరూ దేవుని పిల్లలే. సృష్టి ద్వారా దేవుని పిల్లలం అవుతున్నాం, అంతేనా? ఇప్పుడు యేసుప్రభు వంశావళి గురించి చెప్పుకుంటూ లూకా సువార్తలు చెప్పుకుంటూ ఆదాము ఎవరు కుమారుడు అంటే, ఇప్పుడు ఆదాము దేవుని కుమారుడు అంటే దేవునికి సంతానమే పిలువబడు. అంటే ఇతడు ఎందుకు దేవుని సంతానం అయ్యాడు? ఆదాము దేవుని చేత సృష్టింపబడ్డందుకు దేవుని కుమారుడు అని ఎంచబడుతున్నాడు. ఒకటి, సృష్టి ద్వారా కుమారులుగా ఎంచబడడం. రెండవది, సున్నతి అనేది కూడా ఒక ప్రాముఖ్యమైన ఆచారం యూదులకు. సున్నతి ద్వారా దేవుని జనాంగముగా ఎంచబడుతున్నారు, ఒక కవనెంట్. అన్యజనులు కూడా యూదులలో కలవాలనుకుంటే ఏం చేయాలి వాళ్ళు? అప్పుడు దేవుని ప్రజలని పిలువబడతారు, అంటే దేవుని పిల్లలని పిలువబడతారు. ఇది రెండవ పద్ధతి. ఐదర్ దేవుని చేత సృష్టింపబడిన వ్యక్తులై ఉండాలి, రెండవది సున్నతి అయి ఉండాలి. రైట్. ఈ సున్నతి అనేది బాప్తిస్మానికి సాదృశ్యం. ఓకే, కొలసీ పత్రికలో మీరు చూస్తే బాప్తిస్మం అంటే మనము ప్రభువుని అంగీకరించిన ద్వారా ఏమవుతున్నాం? ఆయన పిల్లలం అవుతుంది. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడతాడు. ఆయన అంగీకరించిన వారందరికీ ఆయన పిల్లలగుటకు ఆయన అధికారము. అంటే సృష్టిని బట్టి మనము దేవుని పిల్లలం. మనందరినీ ఆ తండ్రి సృష్టించాడు. ఓకే, ఆయన మనకు తండ్రి. సృష్టింపబడినందుకు ఆయన పిల్లలం, ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్, మనం పిల్లలమని పిలువబడాలంటే నమ్మి బాప్తిస్మం పొందడం ద్వారా ఆయన పిల్లలం.
యోహాను సువార్త 1వ అధ్యాయం కూడా ఆయన ఎందరు అంగీకరించుతారో వారందరికీ ఆయన పిల్లలగుటకు అధికారం. మనం సృష్టింపబడిన పిల్లలమే కానీ ఆయన వ్యక్తిగత సంతానంగా పిలువబడాలంటే ఆయనను అంగీకరించాలి. దాన్నే సున్నతి అని పాత నిబంధనలో పోల్చారు, కొత్త నిబంధనలో బాప్తిస్మం సాదృశ్యం. మూడవది ఒక అద్భుతమైన విషయం ఏంటి అని అంటే, మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయం 10 నుండి 14 వరకు. నీ పగవారినందరినీ నేను అణచివేసేదను, అదియుగాక యెహోవా నీకు సంతతి కలగజేయునని నేను నీకు తెలియజేసి తిని. నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నీవు చేరునప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరచెదను. అతడు నాకు ఒక మందిరమును కట్టించును, అతని సింహాసనమును నేను నిత్య స్థాపన చేసేదను. నేను అతనికి తండ్రినయుందును, అతడు నాకు కుమారుడయుండును. నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతన్ని స్థిరపరచెదను. అతని సింహాసనము ఎన్నటినీ స్థిరముగా నుండునని అతనికి తెలియజేయము. ఆగండి. ఇక్కడ దావీదుని గురించి, సొలొమోను గురించి మాట్లాడుతున్న మాట. నీ తర్వాత నీకు ఒక సంతానం వస్తాడు, ఆయనని నీ సింహాసనం మీద కూర్చునబెడతాను. ఎప్పుడైతే అతను నా సింహాసనం మీద కూర్చుంటాడో, అనగా నీకు నేను ఇచ్చిన సింహాసనం కూర్చుంటాడో, అతనికి నేను తండ్రినై ఉందును. రైట్, ఇక్కడ కనడం అనేది ఏమి ఉండదు. దావీదు వంశంలో నుండి ఒక వ్యక్తి వచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టబడిన ఆ డేని దేవుడు అంటున్నాడు, అతనికి నేను తండ్రిగా ఉంటాను, కుమారుడు. ఆ రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది మాకు. వినండి, చాలా జాగ్రత్త, ఇది కొంచెం కష్టమైన విషయం అర్థం కావడం. సింహాసనం మీద కూర్చుండబెట్టబడే ఆ వ్యక్తి అది రూలింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాడో, నేను అతనికి తండ్రినై ఉందును, నేడు అనేది ఆ వ్యక్తిని సింహాసనం మీద కూర్చుండబెట్టిన రోజు. సొలొమోనుకి ఎప్పుడు తండ్రినై ఉంటాను? అతని సింహాసనం మీద కూర్చుండబెట్టి నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు అంటే సింహాసనాసీనుడిగా చేసే రోజు అన్నమాట. అది సృష్టికి పూర్వం కాదు. దయచేసి గమనించండి, సృష్టి ఎప్పటి నుండి, సృష్టి కంటే ముందు నుండే తండ్రి అయిన దేవుడు ఎప్పటి నుండి ఉన్నాడో, కుమారుడు కూడా అప్పుడే ఉన్నాడు. వింటున్నారా? మధ్యలో రాలేదు. నేడు అనే రోజు మళ్ళీ స్పెషల్గా టైం స్టార్ట్ కాలేదు. అసలు నేడు అనేది టైమే లేదు. అప్పుడు సృష్టి కంటే ముందు డే కౌంటింగే లేదు. నేడు అని ఎట్లా వర్ణిస్తారు చెప్పండి? టైమింగ్ లేదు. అప్పుడు సమయానికి బయట ఉన్నాడు ఆయన, టైంకి బయట ఉన్నాడు దేవుడు. సో నేడు అన్న పదము సృష్టి కంటే ముందు పలకడానికి వీల్లేదు. నేడు ఉందంటే రేపు ఉన్నట్టే కదా. డేస్ కౌంట్ లేదు. అప్పుడు సృష్టి వచ్చిన తర్వాతనే, సూర్యచంద్రులు వచ్చిన తర్వాత డే కౌంట్ స్టార్ట్ అయింది. సో డే అనేది సృష్టికి పూర్వం లేదు కాబట్టి ఫస్ట్ వ్యాఖ్యానం తప్పు. రెండవ వ్యాఖ్యానం ఏంటి? యేసు ప్రభు పుట్టినరోజు. రైట్, ఈ 3 వ్యాఖ్యాన పద్ధతుల్లో కూడా చూస్తే యేసు ప్రభు దేవుని కుమారుడని రుజువు చేయబడ్డాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆయన సృష్టింపబడలేదు కానీ సృష్టికి ఆధారభూతుడు. ఆయన తండ్రికి కుమారుడుగా పిలువబడినది సృష్టి కంటే ముందే కుమారుడు అనే టైటిల్ ఆయనకు ఉంది. అయితే సృష్టింపబడడం ద్వారా మనకు వచ్చింది ఆ టైటిల్. మనం సృష్టించకుండా, ఆయన సృష్టింపబడకుండానే ఆ టైటిల్ ఆయనకు వచ్చింది. అందుకొరకే జనితైక కుమారుడు. అసలు సృష్టింపబడకుండా కుమారుడు అని పిలువబడింది యేసుప్రభు ఒక్కడే. ఏకైక కుమారుడు, జనితైక కుమారుడు, అద్వితీయ కుమారుడు యేసుప్రభు ఒక్కడే. అందరమేమో సృష్టింపబడినందుకు పిల్లలమయ్యాము, ఆయన సృష్టింపబడకుండానే కుమారుడుగా ఎంచబడ్డాడు. సో ఇక్కడ కండిషన్ ఓకే అయింది. రెండవ కండిషన్ ఏంటి? యేసుప్రభు 8వ దినమున, అంటే ఆరూపకంగా కూడా ఇజ్రాయెల్లో అందరూ దేవుని పిల్లలు అయినట్టు యేసుప్రభు కూడా సున్నతి పొంది బాప్తిసం కూడా తీసుకొని ఆయన దేవుని కుమారుడుగా ఎంచబడుతున్నాడు. కానీ అల్టిమేట్గా ఈ ప్రవచనం నెరవేర్పు ఎప్పుడు అని అంటే ఈ 3వ విషయం. ఎందుకు ఆ 3వ విషయం అంటున్నానంటే, ఇప్పుడు 2వ కీర్తన ఆ ప్రవచనానికి పై వచనాలు చదవండి. నేను నీ పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుడిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించేదను. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు. ఏంటి అక్కడ అక్కడ సందర్భం ఏంటి? రైట్, ఎలాగైతే దావీదుతో చెప్తున్నాడు, నేను నీ కుమారుని సింహాసనం మీద కూర్చుని పెడతాను, అతడికి నేను తండ్రినై ఉందును, నేను అతనికి, అతడు నాకు. ఆ స్టేట్మెంట్ యేసు ప్రభు గురించి చెప్తున్నాడు ఇక్కడ. అర్థమవుతుందా మీకు? ఓకే, ఇక్కడ మళ్ళా చూడండి ఆ మాట, 6-7 వచనాలు. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు,
నేడు నిన్ను కని ఉన్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు నేడు నిన్ను కని ఉన్నాను అనే స్టేట్మెంట్ దావీదు సొలొమోనుకు సంబంధించిన స్టేట్మెంట్. సందర్భాన్ని మీరు ఇమాజిన్ చేసుకోండి. సింహాసనం మీద ఆసీనుడై ఉన్న రోజున దావీదు కుమారుడైన సొలొమోను గురించి దేవుడు ఏ మాట పలికాడో, ఇక్కడ పరమ సొలొమోను అయిన యేసు ప్రభుని గురించి ఆయన సింహాసనాసీనుడిగా చేసిన రోజు నుండి గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఆయన పునరుత్థానము చెంది సర్వ అధికారాలు తిరిగి మళ్ళీ తండ్రి నుండి పొందుకున్న రోజు, నేడు నువ్వు నా కుమారుడుగా రుజువు చేయబడ్డావని రోమాపత్రిక మొదటి అధ్యాయం చెప్తుంది. కన్నడం అంటే కొత్తగా ఆరో స్టార్ట్ కావడం అని అర్థం కాదు. నా కుమారుడు అని ఈ సింహాసనం మీద కూర్చునబెట్టి నేను ప్రూవ్ చేస్తున్నాను. నేను విజయం సాధించిన వీరుడుగా, దావీదు కుమారుడుగా నిన్ను సింహాసనం మీద కూర్చునబెట్టిన ఆ రోజు అన్నమాట నేడు నేను నిన్ను కని ఉన్నాను అనేది. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం. దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన ఏం వరములు దావీదుకు అనుగ్రహించాడు? నీ తర్వాత కుమారుడు వస్తాడు, ఆ కుమారుడు సింహాసనాసీనుడై ఉంటాడు, అతనికి నేను తండ్రినై ఉంటాను అని చెప్పుకుంటున్న వచనమే నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అని దావీదు దేవుని సంకల్ప చొప్పున తరతరం వారికి సేవ చేసి నిద్రించాను. ఇప్పుడు 2వ అధ్యాయం చూడండి, అపోస్తుల కార్యం. ఇదే కాంటెక్స్ని తీసుకుని అక్కడ ఏం చెప్తున్నాడు? 2వ అధ్యాయం 29వ వచనం నుండి. యాక్చువల్ ఇంకా పై వచనాలన్నీ కూడా ఆ కీర్తనలో నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వవు అని చెప్పుకుంటూ వచ్చి చదవండి. ఆగండి. ఏ కాంటెక్స్ట్ తీసుకొస్తున్నాడు అక్కడ? దావీదుకు చెప్పిన ప్రవచనం ఏంటి? నీ తర్వాత నీ సంతానమును ఒక సింహాసనం మీద కూర్చుండబెట్టి ఏం చేస్తానన్నాడు? అతనికి నేను తండ్రినై ఉంటాను. రైట్. ఇప్పుడు అక్కడ కూర్చోబెట్టిన కుమారుడు సొలొమోను కాదు, ఇక్కడ ఎవరు? యేసు ప్రభుని కూర్చోబెట్టి చెప్తున్న మాట అన్నమాట ఇది. అర్థమైందా మీకు? కొత్తగా కనడం కాదు, తన కుమారుడిగా డిక్లేర్ చేయడం. ఎస్, ఈయన నా కుమారుడు, నేను ఆయనకు తండ్రిని అని విజయోత్సవంతో రుజువు చేసి ప్రజలకు కనుపరచడం. అది ఈ ప్రవచనం యొక్క నెరవేరు. అదే హెబ్రీ పత్రిక కూడా మళ్ళీ చూడండి మీరు కావాలంటే. సింహాసనం మీద ఆసీనుడై ఉండుట అనేది ముఖ్యం అక్కడ. మొదట అధ్యాయం 5వ వచనం. కాంటెక్స్ట్ ఏంటి అక్కడ? రైట్. ఏ సందర్భాన్ని గుర్తు చేస్తున్నాడు? సొలొమోను దావీదుకు సంబంధించిన విషయాలు చెప్పుకుంటూ వచ్చి అక్కడ ఈ విషయం చెప్తున్నాడు. ఇప్పుడు నేడు నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను అని వెంటనే చెప్పి నేను ఆయనకు తండ్రినై ఉందును, ఆయన నాకు. అంటే ఇక్కడ కనడం కాదు, కొత్తగా స్టార్ట్ చేయడం కాదు. అక్కడ దావీదుకి సొలొమోనుని గురించి చెప్పిన ఆ కాంటెక్స్ని గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడ నా కుమారుని సింహాసనం మీద ఆసీనుగా చేస్తున్నాను, ఆయనకు నేను తండ్రిగా ఉంటాను, ఆయన నాకు కుమారుడుగా ఉంటాడు అని పునరుత్థానం ద్వారా రుజువు చేసి, పునరుత్థాన మహిమ ద్వారా యేసుని సింహాసనం మీద కూర్చోబెట్టి తండ్రి పలికిన మాట అది. కింద 8వ వచనం కూడా చూడండి. దేవా నీ సింహాసనములు నిరంతరము నిలుచును, నీ రాజదండము. అంటే ఇక్కడ సింహాసనం మీద ఆసీనుడై ఉండుట అనే సందర్భం. అంటే ఈ ప్రవచనం క్రీస్తు పునరుత్థానానికి రిలేటెడ్. పునరుత్థాన మహిమతో ఆయన తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వన ఆసీనుడై ఉన్న ఆ రోజును గురించి పలికిన ప్రవచనం. అంతేగాని నేడు నేను నిన్ను కన్ని ఉన్నానంటే నిజంగానే యేసు ప్రభు పుట్టాడని కానీ ఉద్దేశం కాదు. అయితే ఈ 3 కూడా కరెక్టే. ఓకే, సృష్టింపబడిన వారిని పిల్లలు అంటాం. అయితే యేసు ప్రభు శరీరధారిగా పుట్టిన రోజు కూడా ఈ ప్రవచనం కొంతవరకు నెరవేరినట్టే. ఒక్క వచనం చూపిస్తాను మళ్ళా. లూకా సువార్త 1వ అధ్యాయం 31-32 వచనాలు. ఏమనబడును? మళ్ళా కాంటెక్స్ట్ ఏంటి అక్కడ? ఓకే, రైట్. సో ఇక్కడ మరియకి చెప్పే సందర్భంలో కూడా రాయబడింది ఏంటంటే, నీకు పుట్టబోయే కుమారుడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని పిలువబడతాడు. నీకు పుట్టినందుకు కాదు, ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, సృష్టింపబడిన వాడు కాదు, కానీ మనిషిగా వచ్చాడు. కానీ ఒకరోజు ఆయన దావీదు సింహాసనాన్ని ఆసీనుడై ఏలబోతున్నాడు కాబట్టి అతడు దేవుని కుమారుడు అని ఎంచబడతాడు. సొలొమోనుకు చెప్పిన వాగ్దానం అది నా కుమారుడు నెరవేరుతుంది అని చెప్పడం అన్నమాట. ఇంకో మాట చెప్పాలంటే పునరుత్థానం చెంది మహిమతో ఆయన తండ్రి ఎదుట నిలబడ్డప్పుడు, ప్రథమ ఫలంగా నిలబడిన రోజు.